గ్రేట్ సార్. థ్యాంక్ యూ. మీ సేవలు ప్రతిరోజు అవసరం. ఈరోజు జరగబోయే జూమ్ సెషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మేడం గారు వెల్ సెటిల్డ్. ఒక లేడీ కానిస్టేబుల్ శ్రమించి కష్టపడి గవర్నమెంట్ జాబ్ వస్తే మన జీవితం మారిద్దని చెప్పేసి కుటుంబానికి భరోసాగా ఉండి 11 సంవత్సరాలు కష్టపడి కానిస్టేబుల్ కొట్టడం అనేది అది సాధ్యం కాదు, అసాధ్యమైన పని. అట్లాంటి కానిస్టేబుల్ జాబ్ చేస్తూ కూడా ప్రెస్టీజ్ అనే ప్లాట్ఫామ్ టేకప్ చేసి మేడం గాని అర్థం చేసుకొని తన జీవిత భాగస్వామిగా వచ్చిన హరి సార్ కూడా మంచి వెల్ సెటిల్డ్. నెలకు ఒక 1 lakh దాకా సంపాదిస్తాడు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం 1 monthలోనే దాదాపు ఒక 3 నుంచి 3.5 లక్షల దాకా సంపాదిస్తారు. ఎప్పుడైతే వెస్టీజ్ అనే ప్లాట్ఫామ్ ఆనంద్ సార్ రూపంలో పరిచయం అయిందో డే 1 విత్ యూనిఫామ్తో వచ్చాడు. అంత డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నాడు. ₹1,00,000 సంపాదించే బిజినెస్ని కూడా పక్కన పెట్టి సార్ డే 1 యూనిఫామ్ వేసుకొని కావలి మీటింగ్ రావడం జరిగింది. అట్లాగే దీంట్లో మంచి ఫ్యూచర్ ఉందని తెలుసుకొని నాగలక్ష్మి మేడం గారు ఒక 3 months చైల్డ్ కేర్ లీవ్ పెట్టుకొని సార్కి చాలా సపోర్ట్గా ఉన్నారు. టీంకి చాలా సపోర్ట్గా ఉన్నారు. ఈరోజు వాళ్ళ సక్సెస్ యొక్క జర్నీ అనేది మనం ఈరోజు వాళ్ళ మాటల్లో వినబోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ జూమ్లో దాదాపు 234 మంది ఉన్నారు. ఎవరో ఒకరు నా మాటలు కనెక్ట్ అయితే చాలు అని ప్రతి ఒక్క లీడర్ కూడా తన వాయిస్ని అందించబోతుంటారు. మీరు ఈ యొక్క వాయిస్ ద్వారా కొన్ని పాయింట్లు తెలుసుకొని ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మేడం గారిని సార్ గారిని ఇన్వైట్ చేస్తున్నాను. దయచేసి అందరూ కూడా ఒకసారి అన్మ్యూట్ మ్యూట్లో ఉండండి. థ్యాంక్ యూ. ప్లీజ్ వెల్కమ్ టు హరి నాగలక్ష్మి మేడం. థ్యాంక్ యూ. ప్లీజ్ వెల్కమ్ టు సార్ హరి సార్ అండ్ నాగలక్ష్మి మేడం. కోటి సార్, కోటి సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కోటి సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ వస్తుంది సార్. గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. కంటిన్యూ సార్, కంటిన్యూ. థ్యాంక్ యూ సార్. కంటిన్యూ సార్, కంటిన్యూ. అదే సార్, వాయిస్ రావట్లేదు మీది. సార్ గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ వస్తుందా సార్? క్లియర్ సార్? క్లియర్ సార్. సారీ సార్. ప్లీజ్ కంటిన్యూ సార్. గుడ్ మార్నింగ్ మిస్టేస్. గుడ్ మార్నింగ్ లేడీస్. గుడ్ మార్నింగ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్. మై సెల్ఫ్ హరి నాగలక్ష్మి అండి. నన్ను ఈ ప్లాట్ఫారానికి పరిచయం చేసింది మా పిల్లల స్కూల్ టీచర్ అయిన పర్వీన్ మేడం గారు అయినా సరే, పర్వీన్ మేడం గారి ద్వారా ఆనంద్ సార్ ద్వారా నాకు ఈ ప్లాట్ఫారం పరిచయం అయిందండి. ఈ ప్లాట్ఫారం నాకు చాలా ఇంపార్టెంట్ అయిన, నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అయింది. ఎంత ఇంపార్టెంట్ అయిందంటే నేను చేసిన ప్రతి బిజినెస్లో సక్సెస్ అవుతూ వచ్చాను. దీంట్లోనే మెయిన్ సక్సెస్ ఉందని తెలుసుకోవడానికి మెయిన్ కారణం ఎవరంటే ఆనంద్ సార్. ఎందుకంటే ఆనంద్ సార్ ద్వారా మన కొండేపు లీడర్ అయిన సురేష్ సార్ మన మెంటర్ పరిచయం అవ్వటం, అలాగే ఆనంద్ సార్ ద్వారా నేను చాలా మీటింగ్స్కి వెళ్ళి చాలా నేర్చుకున్నాను. కేవలం నన్ను ఒక మంచి సార్ వాయిస్ రావట్లేదు సార్. హరి సార్, సిగ్నల్ కరెక్ట్గా లేనట్టుంది. హరి సార్, గుడ్ మార్నింగ్. వాయిస్ రావట్లేదు సార్, ఒకసారి చూడండి.
ఆహ్, నాకు ఫస్ట్‌లో హెల్ప్ చేసిన మన సాయి అన్న సారు, రమేష్ సారు ఇలాగ మొత్తం అందరం కలిసి ఆనంద్ సార్ ద్వారా మంచి టెస్టిమోనీస్ వినటం గాని, సార్ ద్వారా ఎక్కువ హోమ్ మీటింగ్స్ జర్నీ చేయడం ద్వారా సడన్ సార్. అసలు నేను ఈ ప్లాట్‌ఫార్మ్ రాకముందు సార్ నేను మాది సొంత గ్రామం అయిన జరుమల మండలం దాగుండూరండి. దాగుండూరు సార్. నేను పుట్టి పెరిగిందంతా రాజమండ్రి అండి. నేను 10థ్ క్లాస్ చదవగానే అక్కడే నేను రాజమండ్రి ధవళేశ్వరం బ్రిడ్జ్ నుంచి చేపలు, రొయ్య పిల్లలు సప్లై చేయడం అనేది స్టార్ట్ చేయడం అనేది నెమ్మదిగా నేర్చుకున్నాను. ఆ తర్వాత తర్వాత ఇక్కడ నేను మళ్ళీ ప్రకాశానికొచ్చి మా మేడం నాగలక్ష్మి మేడం గారిని మ్యారేజ్ చేసుకున్నాక ఆహ్, కౌన్సిల్ ఫార్మ్ స్టార్ట్ చేశామండి. 5 సంవత్సరాలు కౌన్సిల్ ఫార్మ్ చేశాము. ఈ కౌన్సిల్ ఫార్మ్‌లో ప్రతి నెల ఒక 40,000 పెట్టుబడి పెడితే 80,000-1,00,000 మినిమమ్ 80,000 తగ్గేది కాదనమాట. ఈ రకంగా మేము ప్రాఫిట్ తీసుకుంటా ఉండేవాళ్ళం. కానీ దానికి తగ్గ కష్టం ఉండేది. ఉదయాన్నే 4 గంటలకు లెగటం, మళ్ళీ వాటిలకి ఫీడింగ్ చేయటం, వాటర్ మార్చటం, మళ్ళీ 10 గంటలకు ఒకసారి ఫీడ్ చేయటం, వాటర్ మార్చుకోవటం, ఇటువంటి రిస్క్ అంతా ఉండేది. కానీ ప్రాఫిట్ బాగానే ఉంటది కాబట్టి నేను మార్కెటింగ్ అనేది నెల్లూరు నుంచి ఒంగోలు దాకా మార్కెటింగ్ ఎక్కువ చేసేవాడిని. అందుకని నాకు కొంచెం ఎక్కువగా వచ్చేదండి. దీంట్లో కూడా నాకు చాలా మంది సహాయం చేసేవాళ్ళు ఫ్రెండ్స్. ఆ తర్వాత నాకు ఒకరోజు సడెన్‌గా మా పిల్లల టీచర్ అయిన పర్వీన్ మేడం గారు ఒకసారి ఫోన్ చేసి, "సార్ మీరు ఆర్గానిక్ ఫుడ్ చాలా ఇష్టపడతారు కదా! మా సార్ ఒక సార్ ఉన్నారు ఆనంద్ సార్ అని. అతను మీతో ఒకసారి మాట్లాడతారంటే" మేము వెంటనే టైం ఇచ్చామండి. ఇస్తే సారు కరెక్ట్‌గా ఆహ్, ఈవినింగ్ 5 గంటలకొచ్చారు. కానీ నేను సారీ సార్ ఆనంద్ సార్ అప్పుడు వెయిట్ చేపిచ్చాను మిమ్మల్ని ఒక పావుగంట సేపు వెయిట్ చేపిచ్చాను. ఎందుకంటే నేను బయటికెళ్ళున్నానండి. సార్ మా కోసం పైన అలాగే వెయిట్ చేస్తా ఉన్నారు మా మిద్దె పైన. రాగానే సారు ఇంకా పరిచయం చేసుకున్నాము. సార్ స్టార్ట్ చేశారు. సార్ నన్ను ఫస్టే అడిగారు. "సార్ మీరేమేమి చేస్తుంటారని?" ఆహ్, ఇలా చెప్పాను. చెప్పిన తర్వాత సార్ ఇదొక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అన్నారు. అప్పుడు వెంటనే సార్‌కి చెప్పాను. సార్ నేను ఆల్రెడీ ఆమ్వే ఒకటి, పెరల్స్ ఒకటి చేశాను సార్ అంటే, సార్ ఇది ఆ వేలో ఉండదు. కానీ ఒక్కసారి పర్ఫెక్ట్‌గా ఇనండి. నేను చెప్పే సబ్జెక్ట్ ఈ 20 మినిట్స్ మీరు ఇనండి. దాని ద్వారా మీకొక ఐడియా వస్తుందని చెప్పారు. నేను వెంటనే ఓకే సార్ అని చెప్పాను. సార్ చెప్పారు సార్. చెప్పినప్పుడు నాకు స్ట్రైక్ ఏందంటే, ఇది ఇంతకుముందు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలా లేదు. చాలా చాలా బాగుంది. ఎందుకంటే ఫ్రీ ఐడీ ఇవ్వడంతో పాటు నాకు బాగా కనెక్ట్ అయ్యింది ఏందంటే 3 జనరేషన్ ఇన్‌కమ్. ఎందుకంటే మా తాతగారు టీచర్ అండి. మా తాతగారు చనిపోయాక మా నాయనమ్మకి 2000తో స్టార్ట్ అయింది. తర్వాత 12,000 అప్పుడు చనిపోయింది. అంటే ఆవిడకింకా ఎవరికీ ఇచ్చే అవకాశం లేదు. అలాగే మా నాన్నగారు రైల్వే ఎంప్లాయీ సార్. 80,000 అప్పుడు చనిపోయారు. తర్వాత ఇప్పుడు మా అమ్మగారికి 26,000 పెన్షన్ వస్తుంది. మా అమ్మగారి తర్వాత ఇంకెవరికీ రాదు. కానీ ఆనంద్ సార్ గారు చెప్పిందేందంటే, ఇందులో మన ఐడీ, మన తర్వాత మన నామినీకి, మన నామినీ తర్వాత వాళ్ళు ప్రమోట్ చేసిన నామినీకి అలా 3 జనరేట్ అవుతుందని చెప్పగానే, నేను దానికి బాగా స్ట్రైక్ అయ్యి, వెంటనే ఐడీ తీసుకున్నాను సార్. ఐడీ తీసుకున్న వెంటనే, సార్ వెంటనే కందుకూరు తీసుకెళ్లారు. మా మిసెస్‌కి గ్యాస్ ట్రబుల్ ఉంటుంది. ఈ గ్యాస్ ట్రబుల్ గూడా నేను మా మిసెస్‌కి గ్యాస్ ట్రబుల్ వల్ల ఉండటం వల్ల నేను జాయిన్ అవ్వడానికి కూడా అదొక మెయిన్ కారణం. వెంటనే ఆనంద్ సారు రైస్ బ్రాన్ ఆయిల్, అలోవెరా, ఇంట్లో జ్ఞానం పేస్టు అలాగా కొంత కొన్ని సరుకులు తీయించడం జరిగింది. అయి వాడుతూ వెంటనే ఒక 4 డేస్‌లోనే ఆనంద్ సార్ వెంటనే కాల్ చేసి, "హరి సార్ మనకి ఒంగోలులో మంచి బిజినెస్ జరుగుతుంది. బిజినెస్ మీటింగ్ జరుగుతుంది రమ్మని" చెప్పారు. నేను వెంటనే రెడీ అయ్యి ఎళ్ళానండి. అక్కడే నాకు ఫస్ట్ టైమ్ మన కొండేపి మెంటర్ అయిన సురేష్ సారుని పరిచయం చేశారు ఆనంద్ సార్. నేను అక్కడికెళ్ళి కూర్చోగానే చుట్టూ జనం చాలామంది ఆల్మోస్ట్ 70% మంది బ్లాక్ ప్యాంటు, వైట్ షర్ట్ ఏసుకున్నారు. ఓకే. ఇది డ్రెస్ కోడ్ గూడా ఉంది. డ్రెస్ కోడ్ ఉందంటే చాలా ఆహ్, దాన్నేమంటాం మనం? డ్రెస్ కోడ్ ఉందంటే ఇక్కడ చాలామంది ఆహ్, ఎడ్యుకేషన్ పీపుల్ ఉంటారు. అన్‌ఎడ్యుకేషన్ పీపుల్ ఉంటారు.
వాళ్ళందరినీ కలపడానికి ఒక యూనిఫామ్. ఎందుకంటే మన స్కూల్‌కి ఎలా యూనిఫామ్ పెడతామో అందరూ ఒకేలాగా భావించడం కోసం అలాగే ఇక్కడ పెట్టారని అని చూసి నేను చాలా ముచ్చట పడ్డానండి. తర్వాత నెక్స్ట్ సార్ నా జర్నీ ఇంకా అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయ్యింది. ఆనంద్ సార్ తోటి నేను, రవి సారు, రమేష్ సారు, సాయన్ సారు ఇలా మన గ్రేట్ లీడర్ అయిన బ్రహ్మయ్య సారు ఆహ్, ఒక నెల జర్నీ చేసిన తర్వాత అప్పుడు నాకు పరిచయం అయ్యాడు సార్. నాకు మెయిన్ అప్లైనర్ అయిన సో కోటి ఆనంద్ సారు. ఒకేసారి కోటి ఆనంద్ సార్‌ని ఫస్ట్ చూడగానే ఆనంద్ సార్ నాకు పరిచయం చేశారు. "హరి సార్ మీ అప్లైనరు నేను గాదు ఈయన" అని. ఫస్ట్ కొంచెం నవ్వాను. అయినా సరే కోటి సార్ మాటలు వెంటనే కనెక్ట్ అయ్యాను. నేను ఇప్పటికి కూడా కోటి సార్‌ని నాకు ఈ స్టేజ్ ప్లాట్‌ఫార్మ్ ఇచ్చిన బెస్ట్ బ్రదర్‌గా భావిస్తున్నాను. ఎందుకంటే నాకు ఆ తర్వాత నుంచి ఆహ్, ఎక్కడికెళ్ళినా సరే నాకు తోడుగా ఉంటాడు. అయన్నీ చూసుకుంటా ఉంటాడు. అలాగే నేనింకా ఆనంద్ సార్ ద్వారా ఒక నెల మంత్ తర్వాత నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నేర్చుకోకపోయినా సరే కొంచెం ధైర్యం చేసి, "ఆనంద్ సార్ నేను గూడా హోమ్ మీటింగ్స్ చేయొచ్చా?" అని అడిగా. వెంటనే, "హరి సార్ మీరు ఖచ్చితంగా చేయొచ్చు. ఇబ్బందేం లేదు. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి. ఎక్కడైనా రిమార్క్స్ వస్తే నేనొస్తాను మళ్ళీ ఆ హోమ్ మీటింగ్ చేస్తాను" అని ధైర్యం చెప్పి నన్ను ముందుకు నడిపారు సార్. అలాగే నేను ఫస్టు అది కాదు నాకు అది కాకుండా ఇంకొక ఇంకోటేంటంటే నాకు ఫస్ట్ లైన్ మొత్తం ఆనంద్ సార్ ఇచ్చారు సార్. అది అది నాకు నేను జీవితాంతం మర్చిపోలేను. మంచి లైన్ ఇచ్చారు. ఆ తర్వాత నేను సార్ ప్రోత్సాహం ద్వారా ఒక లైన్ యేసుకున్నాను సార్. ఆ లైన్‌లో కొంతమంది బంధువులనేసాం. వాళ్ళెవరో కొంచెం సెట్ కాలేదు. వెంటనే ఈత మొక్కల నుంచి సుధా మేడం గారిని జాయిన్ చేశాం. సుధా మేడం గారు నేను చేయగలనా లేదా అని మేడం గారు మిషన్ కుడతా ఉంటారు. చేయగలనా లేదా అని చెప్పి అనుకుంటా ఉంటే ఒకసారి ఆనంద్ సార్ ద్వారా మాట్లాడిచ్చాము. ఆనంద్ సార్ కొంచెం ధైర్యం ఇచ్చాక సారీ సార్. ధైర్యం ఇచ్చాక ఇంకా స్టార్ట్ అయింది సార్. ఆ మేడం గారి ద్వారా ఇప్పుడు మనకి మా దాంట్లో ఇంకో గ్రేట్ లీడర్ అయిన దుర్గా మేడం గారు పరిచయం అయ్యారు. ఆ మేడం గారి ద్వారా సాయి సార్ అనే సార్ పరిచయం అయ్యారు. నిజంగా సాయి సార్ నన్ను ఒక్క 3 నెలలు గట్టిగా తన బైక్ మీద ఎందుకంటే నాకు బైక్ రాదు. స్కూటీయే వచ్చు. బైక్ మీద 3 నెలలు గట్టిగా జర్నీ చేసి తిప్పితే లీడర్ దొరికారు సార్. శివ సారు. శివ సార్ మీకు అందరికి తెలుసు. గవర్నమెంట్ టీచరు. శివ సార్ ద్వారా ఇంక టీమ్ అనేది బాగా పెరగటం జరిగింది. ఆ తర్వాత నేను మళ్ళీ వెంటనే ఆనంద్ సార్‌ని అడిగి ఇంకొక లైన్ ఏసుకున్నాను సార్. ఇలాగ 3 లైన్‌లు, ఒక డమ్మీ లైను. 4 లైన్‌ల ద్వారా పూర్తిగా పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఎళ్తున్నాము. నాకు ఈ బిజినెస్‌లో పూర్తిగా తోడున్నది మాత్రం మనం కోటి సారు, రవి సారు, ఆనంద్ సారు. వీళ్ళ ముగ్గురు సలహాలతో ముందుకెళ్తున్నాం సార్. ఆహ్, ఓకే. నెక్స్టు నెక్స్ట్ ఏంటంటే నేను ఇక్కడ ఎప్పుడైనా సరే నాకు నెగెటివ్స్ వచ్చినా, ఏమొచ్చినా సరే నేను ఇబ్బంది పడినా వెంటనే ఆనంద్ సారు వెంటనే నా దగ్గరికొచ్చేస్తారు. ఎంత స్పీడ్‌గా వస్తారంటే అంత స్పీడ్‌గా "అరేన్నా ఏమైందని" అడుగుతారు. అన్నా కొంచెం ఎలా ఉందంటే నెగెటివ్స్ అన్నీ నాకిచ్చేసేయి. పాజిటివ్స్ అన్నీ దగ్గర పెట్టుకో. అంత మంచి గ్రేట్ అప్లైనర్ సార్ నాకు. ఎంత గ్రేట్ అప్లైనర్ అంటే అందరూ చెప్తా ఉంటారు. జీవితాంతం రుణపడి ఉంటాను. జీవితాంతం రుణపడి ఉంటాను అప్లైనర్‌కి అని. ఆ మాట అనడం కాదు సార్. అది చేసి చూపించాలి అని నేను గట్టిగా నిర్ణయించుకున్నాను. దానికి తగ్గట్టుగానే టీమ్‌ని నడిపిస్తూ ఉన్నామనమాట. ఈ టీమ్‌ని నడిపించే క్రమంలో కొన్ని ఒడిదుడుకులనేవి జరుగుతూ ఉన్నాయి. కానీ వాటిని ఆనంద్ సార్ ఎలా అయితే ప్రశాంతంగా డీల్ చేయమని చెప్పారో అదే విధంగా డీల్ చేస్తూ ఉన్నాము. నెక్స్టు ఆ! ఓకే సార్. నెక్స్ట్ మా మేడం గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం సార్. ఆనంద్ సార్ ఓకే. మేడం సార్ గారు. ఇవ్వండి. ఇవ్వండి, ఇవ్వండి. కొంచెం హెల్త్ బాలేదు. మీకు ఫీవర్ అన్నీ ఉన్నాము. డల్‌గా ఉన్నారు సార్. పర్లేదు మేడం గారికి ఇవ్వండి సార్. థ్యాంక్ యూ.
లాస్ట్ నైట్ కూడా 11 అయిపోయింది సార్. ఒకసారి ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ లేడర్స్. గుడ్ మార్నింగ్ సార్. నాకు ఇట్లా ఈ అవకాశం ఇచ్చినందుకు ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్. నా పేరు నాగలక్ష్మి. ఆ, మా సార్ పేరు హరి. ఆల్రెడీ పరిచయం చేసుకున్నారు మా సారు. ఆ, నా వాయిస్ కూడా బాగాలేదు. ఆల్మోస్ట్ నేనేం చెప్పాలనుకుంటున్నానో దాదాపు మీకు అందించే ప్రయత్నమే చేస్తాను. ఆ, ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే నాకు ఆ, సరి చేసుకునే అవకాశం కూడా ఇవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ. నేను ఫస్ట్ వెస్టేజ్లోకి రావడం కారణం ఏంటంటే నా గ్యాస్ట్రిక్ ఉన్నప్పుడు నేను చాలా హాస్పిటల్స్ కూడా తిరిగాను, కానీ టాబ్లెట్స్ వేసుకోవడం నాకు ఇష్టం లేదు. అయినప్పుడు నేనేం చేశానంటే ఆర్గానిక్గా రెడీ చేసుకోవాలంటే కూరగాయలు కానీ అవి కానీ ఇవి కానీ ఏమైనా పండించుకుని నేనే తింటే నాకు గ్యాస్ట్రిక్ రాదని నేను అట్లా అనుకుంటా ఉండేది. ఆ సమయంలో ఎన్ని కూరగాయలు పండించినా ఎంత చేసినా కానీ నాకైతే గ్యాస్ట్రిక్ అయితే తగ్గడం లేదు. తర్వాత టాబ్లెట్స్ ఇంకా రీచ్ అవ్వాలి, ఖచ్చితంగా ఇంకా టాబ్లెట్స్ వేసుకోక తప్పదని అనుకుంటున్నాను. ఆ సమయంలో ఆ, ఆ, అట్లా జరిగింది. ఈ ఈ వెస్టేజ్కి రాకముందు, ఈ ప్లాట్ఫామ్కి రాకముందు ఆ, నా జీవితం ఒక 2 నిమిషాలే చెప్తాను. ఓకేనా? నా చిన్ననాటి జీవితం వచ్చేసరికి నేను చాలా చాలా అంటే చాలా పేద కుటుంబంలో పుట్టాను. అప్పటికి మా తాతగారికి పొలం ఉన్నప్పటికి కూడా పండిస్తేనే కదా తినాలి. ఆ టైంలో కూడా ఎంత పండించినా కానీ 10 బస్తాలు మాత్రమే ఇంటికి వచ్చేది. పెట్టుబడి మాత్రమే ఇంటికి వచ్చేది. ఆ, మిగతా ఏవైనా ఉంటే అప్పటి వరకు అప్పులు కట్టి ఉండేవాళ్ళం. ఆ అప్పులు చేసిన వాటికే పోయేది మిగతాయి. ఒక 40 బస్తాలు బండి అంటే 30 బస్తాలు అప్పులు పోతాయి. 10 బస్తాలు మాత్రమే ఇంటికి తెచ్చుకునేవాళ్ళం. ఇంకా 3 నెలలు 4 నెలలు కష్టపడి కూడా 5 నెలలు కష్టపడి కూడా దాంట్లో లాభం ఏం చూసేవాళ్ళు కాదు. మరలా కూలి పని చేసుకునే వాళ్ళం. కూలి పనికి వెళ్ళి మా నాన్న కానీ మా అమ్మ కానీ మమ్మల్ని అట్లా ఆ, ఆ, సాగుతూ ఉండేవాళ్ళు. అట్లా కాకుండా నేను అప్పటి నుంచే మా నాన్నకి సహాయంగా ఉండేదాన్ని. మా నాన్నకి కిడ్నీలో రాళ్ళు వచ్చినప్పుడు ఏ పని చేయలేనప్పుడు మా అమ్మగారే కష్టపడి మమ్మల్ని అందరినీ పోషించేది. తర్వాత మా నాన్న ఆ, టెంకాయ చెట్లు తోట ఆ, తీసుకున్న సమయంలోనే మా నాన్నకి ఆపరేషన్ జరిగింది. కానీ అది వృధా పోయిద్ది కదా. ఎట్లయినా ఆ టెంకాయలన్నీ దించి మనం అమ్మగలిగితేనే ఉమ్, మనకి ప్రాఫిట్ వచ్చింది కదా. అలాంటి టైంలో మా నాన్నకి కిడ్నీలు ఆపరేషన్ జరగడం వల్ల అలా చేయలేకపోయేవాడు. అప్పుడు నేనేం చేశానంటే, నాన్న చెట్లు ఎక్కడం నాకు కూడా నేర్పించు. నేను కూడా నేను కూడా చెట్లు ఎక్కుతాను. కొన్ని కాయలు నేను కూడా దింపుతాను. అన్నీ కూలోళ్ళే వచ్చి దింపితే మనకేమొస్తది అని అంటే, అమ్మ నువ్వు ఎక్కలేవురా అని అన్నాడు. లేదు నాన్న నేను ఎక్కుతాను చెట్లు, నువ్వు నాకు నేర్పించు అని చెప్పా. అప్పుడు కాళ్ళకు బంధం వేసి చెట్లు ఎక్కేసి నేర్పించాడు. దగ్గర దగ్గరగా 150 చెట్లు ఉండేది. దాంట్లో కనీసం 20 చెట్లు మనం ఎక్కితే గాని కాయలు కిందకి రావు. అలాంటి చెట్లన్నిటిని నేనే ఎక్కి కాయలు దింపి అవి అమ్మమని మా నాన్నకి చెప్పేదాన్ననమాట. అట్లాగా చెట్లు ఎక్కడం కూడా నేను నేర్చుకుని మా నాన్నకి సాయంగా నిలబడ్డాను. అప్పుడు మా తమ్ముళ్ళు చాలా చిన్నపిల్లలు, నేను కూడా చిన్నపిల్లనే. నేను ఏం చదువుతా ఉండేదంటే నేను 8, 9 తరగతుల్లో ఉన్నప్పుడు జరిగిన సంగతులివి. అలాంటి అట్లా కూడా నేను చెట్టు మీద నుంచి కింద పడితే ఏమవుతుందో మా నాన్నకి తెలుసు, నాకు తెలుసు. అయినా కూడా నా బలం ఏందో నాకు తెలుసు, మా నాన్నకి తెలుసు కాబట్టి చెట్లు ఎక్కడం కూడా ఆ, వద్దు అని మా నాన్న ఏం అనలేదు. తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళీ అదే టైంలో చిన్న ఏదో ఒకటి పని చెయ్యాలి అంతే. మా నాన్నతో పాటు ఉమ్, చెరువులకు పంపించే నత్తలు ఏరటానికి చెరువులోకి పోతే అక్కడ మా నాన్న వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు, కాలువ దాటాల్సిన పరిస్థితి. నాకు ఈత రాదు. తర్వాత మా నాన్న అడిగాను, నాన్న మీరు వచ్చిన దాకా నేను ఉండటం కాదు, నా సొంతంగా నాకు ఈత నేర్పించు నాన్న అంటే, ఈత ఎట్ట నేర్పించేదమ్మా నీకు, నీకు చిన్నపిల్లవైతివే నువ్వు ఈత కొట్టలేవు అని అంటే, లేదు నాన్న నాకు ఈత నేర్పించు నాన్న నేను ఈత నేర్చుకుంటాను అంటే, మా నాన్న నేర్పిస్తాను ఉండు అని చెప్పి కాలువలోకి నెట్టేశాడు. కాలువలోకి నెట్టేస్తే నేనేమనుకున్నానంటే, ఇదేంది మా నాన్న ఈత నేర్పిస్తానని కాలువలోకి నెట్టాడు అంటే, నేను
చాలా సేపు దాంట్లో తూటి చెట్లుంటాయి. చాలా మందికి తెలిసే ఉంటది. తెలియనోళ్ళు ఒకవేళ చెరువుల్లో ఉంటే అయి గమనించండి. ఆ తూటి కాళ్ళు పట్టుకొని అట్లా ఏలాడుతా ఉన్నాను. ఏలాడుతా ఉంటే నీళ్ళు చాలా ఫోర్స్‌గా వస్తున్నాయి. నన్ను ఈత కొట్టమని చెప్తా ఉన్నాడు. కాళ్ళు చేతులు ఆడియమని చెప్తా ఉన్నాడు. నాతో పాటే వస్తున్నాడు కాలువంచున. నాకేమో భయమేస్తుంది. ఈత నేర్పించమన్నది నేనే గదా! ఎందుకు ఇట్లా ఉన్నాను నేను? ఆయనేదో చెప్తున్నాడు అది ఇందామని జెప్పి, నా భయానికి ఆయన చెప్పేది వదిలేసి నేను కంగారుగా ఉండడంతోటి నేను చేయలేకపోయాను. కానీ కాలువలోకి నెట్టగానే నేనేం జేశానంటే, ఆయన చెప్పేది వినకుండగా భయంతో ఉన్నప్పుడు నా మనసులోకి ఎళ్ళల. తర్వాత నేను కరెక్ట్‌గా గమనిస్తే మా నాన్న చెప్పేది చేస్తే, నేను ఈత నేర్చుకోవడం జరిగింది ఒక్క రోజులోనే. ఒక్క రోజులోనే ఈత నేర్చుకొని, ఇప్పుడు మా నాన్నతో పని లేదు. నేను కాలువ దాటగలను, ఏమైనా దాటగలను. ఆ నత్తలు తీసుకొచ్చి రోడ్డుకి పొయ్యగలనని ధైర్యం నాకొచ్చి అప్పుడు గూడా నేను అదే సాయంతోటి మా నాన్నకి సాయం చేయాలి, మా అమ్మకి సాయం జేయాలనే ఉద్దేశంతోటి అప్పటినుంచే స్కూలుకెళ్ళేదాన్ని. ప్లస్ ఏదైనా ఒక పని ఉంది అంటే, వన్ డే సెలవు పెట్టుకొనైనా సరే, మా నాన్నతోటి, మా అమ్మతోటి పనికెళ్తా ఉండేదాన్ని. అట్లాగా జీవితం చేస్తా ఉండేటప్పటికి నాకు 10థ్ అయిపోయింది. 10థ్ గూడా మామూలుగా ఏమి అవ్వలేదు సార్. నేను సెవెంత్ చదువుతున్నప్పుడు సెవెంత్ ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అయ్యేసరికి నాకింక చదువు అబ్బదులే అని చెప్పి మిషన్ నేర్చుకున్నా. టైలరింగ్ నేర్చుకునేటప్పటికి టైలరింగ్ ఎట్లా నేర్చుకున్నా అంటే ఎళ్లి మళ్ళీ తిరిగొచ్చే పిల్లలతోటి వెళ్ళి నేర్చుకొని మళ్ళీ వాళ్ళతోనే వచ్చేదాన్ని. కానీ వాళ్ళందరూ హ్యాపీగా స్కూలుకెళ్ళి అక్కడ జరిగిన సంగతులు చెప్పుకుంటా ఉండేసరికి నాకు గూడా చదువుకోవాలనిపించి మళ్ళీ స్కూలుకెళ్ళాను. స్కూలుకెళ్ళిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ చేశా. ఏబీసీడీలు గాని, అ, ఆలు గాని, గుడింతాలు గాని అన్నీ, అన్నీ అక్కడి నుంచే స్టార్ట్ చేసి నేర్చుకున్న తర్వాత నేను సెవెంత్‌లో 360 మార్కులతోటి పాసయ్యి, తర్వాత మళ్ళీ 10థ్ కూడా అట్లాగే కంప్లీట్ జేసుకున్నా. 10థ్ కంప్లీట్ జేసుకున్న తర్వాత జవహర్ భారతి కావలిలో చదివాను. కావలిలో చదివితే ఇంటర్ ఫెయిల్. మళ్ళీ అక్కడ ఫెయిల్ అయ్యా. నేను అనుకున్న గోల్ ఏందంటే పీఈటీ టీచర్‌గా చేయాలని నా ఉద్దేశం. కానీ నేను ఆహ్, తర్వాత చదవాలి అంటే నేను ఇంటర్ పాస్ అయ్యి ఉండాలి. కానీ ఇంటర్ పాస్ అవ్వలేదు కదా! నాకింక ఏ జాబ్ రాదు అని డిసైడ్ అయిపోయి ఆహ్, హ్మ్, హైదరాబాద్ ఎళ్ళాను. హైదరాబాద్ ఎందుకెళ్ళాను అంటే అదే నేను ఇంటర్ చదివి హైదరాబాద్ ఎళ్ళాను. అక్కడ ఇంటర్ చదివే పిల్లలకి నేనే వార్డెన్‌గా ఉండేదాన్ని. అప్పుడే వాళ్ళు ఇంటర్ చదివొచ్చారు. నేను ఇంటర్ చదివొచ్చాను. వాళ్ళు త్రిబుల్ ఐటీ, ఏదో మెడికల్ అట్లా చేయడానికొచ్చారు. కోచింగ్ తీసుకోవడానికొచ్చారు. నేను వాళ్ళకి వార్డెన్‌గా ఉన్నా. నా ఏజ్ పిల్లలకే నేనే వార్డెన్‌గా ఉన్నా. అలాంటప్పుడు వాళ్ళని ఎట్లా డీల్ చేయాలనేది గూడా నా మైండ్‌లో ఉంది. నేను చేయగలిగాను. కరెక్ట్‌గా 1 ½ ఇయర్ చేశాను. తర్వాత కానిస్టేబుల్ పోస్టులు పడుతున్నాయి. కానిస్టేబుల్ పోస్టులు పడతా ఉంటే నేనేం జేశానంటే, కానిస్టేబుల్ పోస్టులు పడుతున్నాయి గదా! దీని క్వాలిఫికేషన్ ఏందో చూద్దాం అనుకునే లోపల మా గురువుగారు, నాకు చదువు చెప్పిన గురువుగారు, నన్ను ఈ స్థాయిలో అంటే జాబ్ స్థాయిలో నిలబెట్టిన గురువుగారు, శ్రీను సార్ ఉమ్మడిబోలు శ్రీను అని ఒక సారున్నారు కరేడ్‌లో. ఆయనతో పాటు పీఈటీ టీచర్ కిరణ్ అని ఉన్నారు. వాళ్ళిద్దరూ గూడా నన్ను నాకు ఫోను జేసి, "అమ్మా! ఇదిగో ఇట్లా జాబ్స్ పడ్డాయి. మీ కమ్యూనిటీలో నువ్వు ఫెయిల్ అయినా పర్వాలేదు. నువ్వు రా, ఇక్కడికొచ్చి ప్రాక్టీస్ చెయి, మేముంటాము. నీకు ఖచ్చితంగా జాబ్ వచ్చిద్ది" అని చెప్పి నాకు చెప్పడంతోటి నేనేం చేశానంటే, వెంటనే అక్కడ జాబ్ వదిలేసేసి వచ్చేసాను. వచ్చేసి ఇంక జాబ్‌కి అప్లై చేశాను. నేను చాలా కష్టపడి జాబ్‌కి అప్లై చేసిన తర్వాత వెయిట్ లేనని చెప్పి అప్పుడు రిజెక్ట్ చేశారు. ఎప్పుడు 2009లో. 2009లో నాకు జాబు రాలేదు. చానా కష్టపడ్డా గానీ రాలేదు. తర్వాత ఇంకా చిన్న చిన్న పోస్టులకి చాలా వాటిలకి పెట్టాను. ఎక్సైజ్ కానిస్టేబుల్‌కి పెట్టాను. ఫింగర్ ప్రింట్ కానిస్టేబుల్‌కి పెట్టాను. ఎందుకు కానిస్టేబుల్‌కే పెడుతున్నావు? ఎస్ఐకి పెట్టొచ్చు గదా! అంటే క్వాలిఫికేషన్ లేదు గదండీ! అంటే చదువుకున్నోళ్ళకి తెలీదు కాబట్టి చెప్తున్నాను. చదువుకున్న వాళ్ళకి తెలుసు. డిగ్రీ ఉండాలి, ఇంటర్ పాస్ అయ్యుండాలి అనే సంగతి చదువుకున్న వాళ్ళకి తెలుసు గాబట్టి, నేను ఏ కానిస్టేబుల్ ఉంటే కానీ లాస్ట్‌కి ఆర్టీసీ కానిస్టేబుల్‌కి గూడా పెట్టాను. ఏ కానిస్టేబుల్ నాకొచ్చే జాబ్ అదొక్కటే గాబట్టి దాన్ని వెంటబడ్డాను. తర్వాత నాకు జాబు మళ్ళీ 2013లో నాకు ఛాన్సొచ్చింది. దానికి ముందు కోచింగ్ తీసుకోవాలి గాబట్టి నోటిఫికేషన్ పడుతుందన్న వెంటనే మా తమ్ముడినడిగితే మా తమ్ముడేమన్నాడంటే, "అక్క నువ్వు చదువుకో. నీకు కావాల్సినయన్నీ
నేనే ఏర్పాటు చేస్తాను. ఏర్పాటు చేసిన తర్వాత నువ్వు జాబ్ కొట్టు. నువ్వు గాని జాబ్ చేస్తే నేను కూడా కోచింగ్ తీసుకొని జాబ్ చేస్తానని చెప్పడంతోటి నేనేం చేశానంటే కోచింగ్‌కెళ్ళిపోయాను. తర్వాత మా నాన్నగారు ఇంటర్‌లోనే చనిపోయారు. ఈ విషయం చెప్పడం మర్చిపోయాను. పాము కరిచి ఇట్లాగే చనిపోయిన తర్వాత ఇంక మేము ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఎదగడం స్టార్ట్ చేశాము. దాంట్లోనే ఆహ్ మా తమ్ముడు ఏదైతే ఫీజు కట్టడం గాని, నా బట్టలు గాని, ఆహారం గాని ఏర్పాటు చేశాడో, దాంట్లోనే సర్దుకొని చిన్నగా రూ. 250 వంటగది ఒంగోలులో తీసుకొని, నేను కోచింగ్ తీసుకున్న తర్వాత నాకు ఆహ్, 2013లో గూడా మిస్ అయింది. ఎందుకంటే నేను హైట్ ఉన్నాను, వెయిట్ ఉన్నాను, అన్నీ ఉన్నాను. కానీ చదువు లేదు. చదువుతూ చదువు ఆహ్, మనం పరిగెత్తుతానో ఏదో రాదు కదా! మన మైండ్‌కి సంబంధించింది కాబట్టి నేను కొంచెం చదువు తక్కువ ఉండటం వల్ల 2013లో కూడా మిస్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఎమ్మటే 14లో నోటిఫికేషన్ పడింది. ఓన్లీ లేడీస్‌కి. ఇంకా ఎట్లైనా నాకు అవకాశం వచ్చిద్దేమో చూద్దామని చెప్పి, మళ్ళీ ఇంకొక 6 నెలలు కోచింగ్ తీసుకొని చదువుకొని, ఇప్పుడు నేను హ్మ్. ఎగ్జామ్‌లో గూడా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఉండాలనే ఉద్దేశంతోటి మంచి కోచింగ్ అంటే క్వాలిటీ కోచింగ్ తీసుకొని రెడీ అయ్యాను. నాకు రెడీ అయిన తర్వాత ఎగ్జామ్ పెట్టారు. నేను ఎక్కడ గూడా ఆహ్, మార్కులు తక్కువ రాకుండా 102 మార్కులతోటి కానిస్టేబుల్ జాబ్ సంపాదించుకున్నా. ఎట్లా ఈ సంపాదించుకునేటప్పుడు గూడా దీంట్లో దగ్గరగా 9 సంవత్సరాలు కష్టం ఉందండి. జాబు రావటానికి గూడా. నాకు స్టార్టింగ్‌లో 8,800 జీతం. తర్వాత 10 ఏళ్ళు చేసిన తర్వాత 54,000 జీతం. ఓకేనా? ఇది వినండి ఒక్కసారి నేను చెప్పేది. యా స్టార్టింగ్‌లో ఎంత చెప్పాను 8,800 అది గూడా 1 ఇయర్ ట్రైనింగ్ చేసి హ్మ్. అక్కడుండే కష్టాలు అంతా ఇంత గాదు. ఆహ్, చిన్ బోన్స్ అన్నీ లోపల గుజ్జంతా అరిగిపోయి, ఇరిగిపోయినట్టున్నా గానీ రన్నింగ్ చెయ్యక తప్పదు. కానీ రన్నింగ్ చేసిన తర్వాత కూడా నేను ఖచ్చితంగా జాబ్‌లో ఉంటానని నమ్మకం లేకుండా పోయింది ఇంత చేసి గూడా. ఎందుకంటే కాళ్ళు సహకరించట్లేదు ఉండలేమనేమోనని. అక్కడ ఒకసారు నేను చేసే కష్టానికి గాని ఏదైనా సరే ఒకసారి కనెక్ట్ అయ్యి, "అమ్మ నిన్నెవరు బయటికి పంపించరు. నీకున్న వర్త్‌ని నువ్వు చూపించుకో. ఏమి ఇబ్బంది లేదని" చెప్పడంతోటి ఓకే అని చెప్పి నేను ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత నా అదృష్టము నేనేం చేశానంటే ఉద్యోగం నుంచి బయటికి రాంగానే మా మామయ్య గారిని అడిగా, "మామయ్య నేను ఎక్కడ జాబ్ చేయాలి? ఇక్కడ ఆప్షన్స్ అడుగుతున్నారు ఏం చెప్పమంటావు?" అని. ఆయన ఏం చేశారు, టంగుటూరులో రైల్వే ఎంప్లాయ్‌గా చేస్తున్నాడు. టంగుటూరులో పోలీస్ స్టేషన్ పెట్టుకొని నాకేం చెప్పాడంటే, "కొండేపులో పోస్టింగ్ బాగుంటదంటమ్మా. నువ్వు కొండేపు ఎళ్ళు" అని చెప్పారు. అంటే నేనేమంటానంటే, సొంతంగా అన్ని నిర్ణయాలు తీసుకున్నావు గదా! ఇదెందుకు తీసుకోలేదు అని. కానీ పోలీస్ స్టేషన్‌ల మీద నాకంత అవగాహన లేదు. ముందు చేసున్న వాళ్ళు మా మామయ్యకి పరిచయం ఉంటారనే ఉద్దేశంతోటి మా మామయ్య గారిని అడిగితే మా మామయ్య ఏం చెప్పారంటే, కొండేపుకెళ్ళమని చెప్పినప్పుడు, కొండేపు అంటే చాలా దూరం కదా! అక్కడ ఎందుకు చెప్తున్నాడో ఏమో నాకర్థం గాల. కానీ కొండేపెళ్లి కొండేపే ఆప్షన్ పెట్టాను. నాకు కొండేపి వచ్చింది. నా మదర్ స్టేషన్ వచ్చి కొండేపి. కానీ కొండేపులో ఉండే ప్రజలు గాని, ఎవరైనా సరే నేను చాలా చక్కగా దగ్గరికి తీసుకొని, నా ఉద్యోగం 6 ఏళ్ళు చేసినప్పటికి 6 ఏళ్ళు అక్కడే గడిచాయి. ఏ ఒడిదుడుకులు లేకుండా. కానీ నాకు కొండేపు అంటే ఎలనేల అభిమానం ఉంది. అట్లాగే ఆహ్, ఇంకట్లా జరుగుతా ఉన్న సమయంలో ఇల్లు కట్టుకోవాలనిపించి ఇల్లు కట్టాను. దగ్గరగా రూ. 15,00,000 పెట్టి ఇల్లు కడితే, ఇంక నాకు శాలరీ రావట్లేదు. నెలకొచ్చేసరికి 6,000 వస్తుంది. ఈఎంఐలు పోను, బయట లోన్‌లు ఎవరి దగ్గరైనా అప్పు తెచ్చితే వాళ్ళకి బాకీలు కట్టగా నాకైతే ఒక 6,000 చేతికొస్తుంది. 6,000తో ఫ్యామిలీ పోషించుకోలేని పరిస్థితి. ఈ ఈ దీంట్లోనే నేను ఉద్యోగం చేసేటప్పుడే నాకొక కల ఉండేది. తర్వాత ఉద్యోగం చేస్తుండగానే హరి సార్‌తో మ్యారేజ్ అయింది. నేను ట్రైనింగ్ నుంచి రాగానే నాకు హరి సార్‌తోనే మ్యారేజ్ అయిపోయిన తర్వాత నాకొక కల ఉండేది. హరి సార్ మీరు కూడా ఉద్యోగం చేయాలి అని. హరి సార్ ఏమంటాడంటే, "నీకంటే ఎక్కువొచ్చే జాబ్ ఏదన్నా ఉంటే చెప్పు చేస్తాను" అనేవాడు. ఖచ్చితంగా నాకంటే ఎక్కువొచ్చే జాబు ఎక్కడ ఉండదు. ప్రైవేట్ జాబ్‌లో ఎక్కడన్నా ఉంటదా? రాగానే 8,000, 9,000 ఎవరన్నా ఇస్తారా ఆ టైంలో? కనీసం 10 ఏళ్ల క్రితం అది గూడా. ఎ ఎవరు ఇచ్చే పరిస్థితిలో లేదు. అట్లా అని మీ సేవలో పెట్టాను.
మీ సేవలో పెడితే ఒకళ్ళ కింద పని చేయాలా, నేను చేయనని చెప్పి ఒక నెల చేసి మానేశాడు. నాకున్న కల ఏందంటే నాకంటే ఎక్కువ సంపాదించి మా సారు నా పిల్లలకి అతను ఒక హీరోలాగా కనపడాలి. ఇంట్లో ఉన్నాడు మా నాన్న, మా మమ్మీ జాబ్ చేస్తుంది. అట్లా అనిపించుకోకూడదని నాకు అప్పటినుంచే ఉండేది. ఓకేనా? అట్లా అనుకునే టైంలో మా మా సార్‌కి కూడా జాబ్ ఉండాలి అని అనుకున్నానే గానీ, బిజినెస్ చేపిచ్చాలని అనుకోలేదప్పుడు. కానీ మా సార్‌కి టచ్ ఉంది. బిజినెస్‌లలో టచ్ ఉందని నాకు తెలుసు. కానీ నేనేమనుకున్నా అంటే, ఇంటి దగ్గర కౌజుల్ ఫార్మ్ పెడితే చేయగలడా లేదా అనుకున్నాను. కానీ చాలా ఎక్సలెంట్‌గా దాన్ని లీడ్ చేసి, మంచి లాభాలు చూసి, నన్ను, నా ఫ్యామిలీని రోడ్డు మీద నుంచి మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చాడు. ఎందుకంటే ఇల్లు కట్టిన తర్వాత వాస్తవానికి మాకు 6,000తో గడవదు గాబట్టి, చాలా ఇబ్బందులు పడ్డాం. ఓకేనా? ఆ టైంలో కముజుల ఫార్మ్ పెట్టడం జరిగింది. ఊర్లో వాళ్ళందరూ ఏం జేశారంటే, మళ్ళా నాగలక్ష్మి కౌజుల ఫార్మ్ పెట్టింది అంటున్నారు గానీ, హరి సార్ కౌజుల ఫార్మ్ పెట్టాడు. హరి కౌజుల ఫార్మ్ పెట్టాడు. అతని సొంత కాళ్ళ మీద అతను నిలబడ్డారని ఎవ్వరు అనట్లే. కానీ ఈ విషయం ఇప్పటికి గూడా నేను హరితోటి ఎప్పుడు అనలేదు. అతనికి తెలుసు. అయినా గూడా ఎక్కడ బాధపడకుండా కౌజుల ఫార్మ్‌ని మేము చాలా సక్సెస్‌ఫుల్‌గా తీసుకొని మా జీవితాలు మార్చుకున్నాం. అయినా గూడా నేను హరి సార్ చేసే కష్టం నాకు నచ్చలేదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి వాళ్ళు ఉద్యోగస్తుల ఫ్యామిలీ. హ్మ్. ఉద్యోగస్తుల ఫ్యామిలీ కష్టం తెలీదు. తెలియనప్పటికి గూడా అతను చాలా కష్టపడ్డాడు. తర్వాత ఇంకేదైనా ఆపర్చునిటీ దొరికితే తనకంటూ ఒకటుంటది ఖచ్చితంగా. మనం దాంట్లో గూడా సాయం జేయొచ్చు అనే ఉద్దేశంతోటి ఉన్నప్పుడు ఆహ్, హ్మ్, మాకు ఈ ప్లాట్‌ఫార్మ్‌ని మా మా స్కూల్ టీచరు మా పిల్లల స్కూల్ టీచరు పర్వీన్ టీచర్ గారు ఒకరోజు ఫోను జేసి, "ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఎట్లా? మీరేమన్నా తీసుకుంటారా? లేకపోతే మీరేదన్నా ఒక గంట టైం ఇస్తే చెప్తాం" అంటే నేనేమన్నానంటే, "పప్పులు, ఉప్పులు ఉంటాయా?" అని అడిగాను. అంటే పప్పులు, ఉప్పుల్లోనే ఆర్గానిక్ ఉంటదని నేననుకుంటున్నాను. ఇంట్లో ప్రొడక్ట్స్ తోటి, మెడిసిన్ తోటి ఆర్గానిక్స్ ఉంటాయని, నేచురల్స్ ఉంటాయని నాకు తెలీదు వాస్తవానికి. అట్లా ఉండేటప్పటికి పప్పులు, ఉప్పులు ఉంటాయా అనంటే, పప్పులు, ఉప్పులు ఏముండదు మేడం. అయి నేచురల్‌గానే ఉంటాయి. మీరొక గంట టైం ఇస్తే మా సార్‌ని తీసుకొనొస్తాను అనన్నారు. నాకు అప్పుడు ఆనంద్ సార్‌ని, హిమజ మేడంని, పాపని వాళ్ళ ఫ్యామిలీతోటొచ్చారండి. ఎందుకంటే వాళ్ళు చాలా చక్కగా లీడ్ చేస్తున్నారు అప్పటికే వెస్టేజ్‌ని. తర్వాత వాళ్ళు ముగ్గురు వచ్చేసరికి ఆ టైంలో నేనేమనుకున్నానంటే, ఏం పాపను గూడా తీసుకొచ్చారు. బిజినెస్ గదా! నాకు చెప్పాలనుకుంది వీళ్ళు. ఇది ముగ్గురు వచ్చారు. పాపను కూడా తీసుకొచ్చారు. పాప ఈ టైంలో నిద్రబోవాలి, అన్నం తినాలి, చదువుకోవాలి గదా! అట్లా అనుకునేదాన్ని. కానీ వచ్చిన తర్వాత ఇక్కడికొచ్చిన తర్వాత పాప మా బాబు క్లాస్‌మేట్ అని అప్పుడు అర్థం చేసుకున్నాను. వాళ్ళిద్దరూ బాగా చక్కగా ఆడుకున్నారు. తర్వాత ఏం జే ఓకేనా. అట్లా ఉండే టైంలో సారు హోమ్ మీటింగ్ చెప్పి అయిపోయేంత వరకు గూడా మా మీద ఇంట్రెస్టు, మా జీవితాల మీద ఒక ఆలోచన, మేము ఎదుగుతామనే ఇది, తర్వాత మా ఆరోగ్యం మీద శ్రద్ధ ఇయన్నీ విన్న తర్వాత నేనేమనుకున్నానంటే, ఇట్లా హోమ్ మీటింగ్ గూడా ఇలాగే చెప్పగలుగుతారా? ఖచ్చితంగా మేము ఎదుగుతామని ఎట్లా తెలిసింది సార్‌కి? అట్లా అనుకునేదాన్ని. ఓకే. అలా అనుకోని ఏమనుకున్నానంటే, సారు చాలా ఇంట్రెస్ట్‌గా ఉన్నారు. మా సారు గూడా చానా బిజినెస్‌లు చేశాడు. దీంట్లో సక్సెస్ అవుతాడని ఆ రోజే, ఆ రోజే వెంటనే హరి సార్ ఐడీ ఏపిచ్చేసాము. ఆ తర్వాత ఐడీ ఏయటం గూడా అదే రోజు నేర్చుకున్నారు. ఆ నెక్స్ట్ మీటింగ్‌కే పంపించేసాం. కానీ, మాకు కొత్త కొత్త బిజినెస్‌లు చాలా బిజినెస్‌లు తెలుసు గానీ, వెస్టేజ్ బిజినెస్ తెలీదు గాబట్టి, కొంతమంది బంధువుల్ని, కొంతమంది ఊర్లో వాళ్ళని జాయిన్ జేయటం వల్ల ఇదంతా కొంత డ్రాపింగొచ్చింది. ఎట్లా? వాళ్ళు కొంతకాలమే పర్చేజ్ జేశారు. తర్వాత వాళ్ళకర్థమవ్వలేదు. వాళ్ళకర్థమవ్వలేదంటే దానర్థమేందంటే, మాకు గూడా అర్థం కాలా ఇక్కడ. అండ్ మేమేమనుకుంటున్నామంటే, హోమ్ మీటింగ్ బెట్టి చేర్పిచ్చేసి నెల నెల వాళ్ళు ఎంటబడదాము, కొంటారులే వాళ్ళే అని జెప్పి అనుకున్నాం మేము. కానీ ఎవరు గూడా ఆ పని చేయలా. చేయకుండగా కొంతకాలం తర్వాత ఒక్కొక్కళ్ళు ఆగిపోతా ఉంటే, అప్పుడు ఆనంద్ సార్‌కి అడిగాం.
సార్ ఏం సార్ ఇది పరిస్థితి, ఎట్లా సార్ ఒక నెల కొంటున్నారు, రెండో నెల కొనట్లేదు, ఎలా చేద్దాము అని అంటే, ఎలా చేసేది ఏం లేదు సార్, మీటింగ్స్ కొన్ని రావాలి, మనం ఏదైతే ఎంఎస్ఆర్ గురువు గారు ఉన్నారో, మన అసోసియేషన్ గురువు గారు, మనందరి జీవితాలు మార్చే గురువు గారు ఆయనే, మీరు అక్కడికి వస్తా ఉంటే మీకు మైండ్ చేంజ్ అవుతా ఉంటది, ఎవరితో ఏం మాట్లాడాలో తెలుస్తుంది అని హరి సార్తో చెప్పాడు, కానీ నాతో చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే, నేను డ్యూటీకి వెళ్తున్నాను కాబట్టి నాతోటి అనలేదు. తర్వాత ఒకరోజు కౌన్సిల్ ఫామ్ నా మీద వదిలేసేసి వెస్టేజ్ బిజినెస్ లోకి వెళ్ళి గుంటూరు మీటింగ్ కి వెళ్ళారు అనుకుంటా. ఆ రోజు ఇంట్లో బాగాలేదు పిల్లలకి, కౌన్సిల్ ఫామ్ లో మ్యాథ్ వేసిన వాళ్ళు లేరు. ఈయన పోవడం పోవడం సాయంత్రం అవుతున్నా రాలేదు, నైట్ 9, 10, 11 అవుతున్నా రాలేదు. నాకు ఇంకా కోపం వచ్చేసింది, ఏం బిజినెస్ ఇది, ఇంటికాడ ఉంటే కౌన్సిల్ ఫామ్ మన ఇద్దరం కలిసి చేసుకునే వాళ్ళం, పిల్లలకు బాగాలేకపోయినా ఇద్దరం కలిసి చూసుకునే వాళ్ళం, ఇదేంది పోతే నైట్లు రావట్లేదు, అర్ధరాత్రులు కాడ రావట్లేదు, నువ్వు అట్లా కుదరదు, నాకు నా జాబ్ లో నేను ఎక్కడుంటాను నాకే తెలియదు, నువ్వు ఖచ్చితంగా ఇల్లు కనిపెట్టుకొని ఉండాలని చెప్పి గట్టి గట్టిగానే అరిచాను. అరిస్తే అప్పుడు వేసారు మామూలు మాస్టర్ ప్లాన్ వేసారు మనోళ్ళు. ఏం చేశారంటే మా ఆయన గారు, నిన్ను ఎంఎస్ఆర్ సార్ అడుగుతున్నారు, ఖచ్చితంగా మీటింగ్ రావాలి, నువ్వు కానిస్టేబుల్ కదా, సార్ అడుగుతున్నాడు, ఉద్యోగస్తులు అంటే చాలా ఇష్టం అంట ఆయనకి, నువ్వు కానిస్టేబుల్ కదా, నిన్ను పరిచయం చేస్తా, ఒకసారి రా, నిన్ను అందరూ వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చుకుంటున్నారు, నువ్వు రావట్లేదు, నువ్వు నాకు సపోర్ట్ చేయట్లేదా అని అట్లా అడిగాడు. సరేలే నిజమే కావాలా అనుకుని నేను కందుకూరులో మీటింగ్ జరుగుతుంటే, నేను అసలు చీరే కట్టుకొని అయితే పద్ధతిగా చీర కట్టుకొని అందుని వెళ్ళాను. వెళ్తే ఇక్కడ సారు నన్ను పరిచయం చేసిన వాళ్ళు లేరు, నాతో మాట్లాడిన వాళ్ళు లేరు, ఇది మొత్తం మీటింగ్ అవుతా ఉంది, మీటింగ్ పాటికి మీటింగ్ జరిగిపోతా ఉంది. నేను నన్ను పరిచయం చేయలేదు, ఎంఎస్ఆర్ సార్ నాతో మాట్లాడలేదు అన్న విషయం మీటింగ్ అయిపోయే లోపల మర్చిపోయా. ఎందుకంటే నేను మీటింగ్ కనెక్ట్ అయిపోయాను, మీటింగ్ ఏదైతే ఉందో దానికి కనెక్ట్ అయ్యి ఇక ఈ విషయం మర్చిపోయా, నన్ను ఎందుకు రమ్మన్నారు అన్న విషయం మర్చిపోయి ఇక నేనే వెళ్ళిపోయి ఎంఎస్ఆర్ సార్ దగ్గరికి వెళ్ళి ఫోటో దిగాలి, ఖచ్చితంగా ఈ బిజినెస్ నేను చేయాలి అని నా మనసు మార్చుకున్న తర్వాత ఇంకా సరే మొత్తానికి నేనైతే కనెక్ట్ అయ్యాను. మంచి ప్లాన్ కదా ఇది, చాలా మంది ఇంట్లో నా భర్త ఒప్పుకోవట్లేదు, నా భార్య ఒప్పుకోవట్లేదు అనుకునే వాళ్ళకి ఇలాంటి టెక్నిక్స్ కూడా ఉపయోగిస్తే బాగున్నాను నా ఉద్దేశం. ఓకేనా. తర్వాత నా కలగానే ఉంది, నాకంటే ఎక్కువ సంపాదించలేకపోతున్నాను మా సార్ అని చెప్పి కొంత మైండ్ సెట్ మార్చుకోవాలి అని అనుకున్నాం. తర్వాత నేను నా కళ నేను నెరవేర్చుకోవాలి అంటే, నేను చేసే ఉద్యోగంలో ఎలాంటి అవకాశం లేదని తెలుసుకుని మళ్ళీ వెస్టేజ్లో నా మైండ్ మార్చుకున్న తర్వాత బిజినెస్ చేయడం స్టార్ట్ చేసాం. ఎంత వరదలైనా వర్షాలైనా లేదంటే మా ఊరు నుంచి వెళ్ళడానికి మధ్యలో ఒక పెద్ద వాగు ఉంటది, వాగులో కూడా అక్కడ నడుచుకుంటా వెళ్ళాలి, నడుచుకుంటూ రావాలి, మళ్ళీ బండ్లు కూడా నెట్టుకుంటా వెళ్ళాలి హోమ్ మీటింగ్కి వెళ్ళాలన్నా. ప్రతిరోజు ఆ వాగులో గుండా వెళ్ళేవాళ్ళం, వాగులో గుండానే వచ్చేవాళ్ళం. తర్వాత మళ్ళీ బాగా వర్షం పడ్డప్పుడు సిఎన్సి టైంలో అనే కాకుండా మాకు అప్పటికి ఇంకా సిఎన్సి మైండ్కి ఎక్కలేదు, మేమైతే సిఎన్సి చేస్తున్నాము అప్పటి నుంచి. తర్వాతగా ఎవరైనా పర్చేస్ చేయాలి అంటే వర్షం లేదు ఏం లేదు వెళ్ళిపోయే వాళ్ళం ఇద్దరమి, 2 గోతాలు 3 గోతాలకి వేసుకొని బండి మీద పెట్టుకొని నాన్న తిప్పలు పడతాయి, ఇంటికి వచ్చి అందరికి ఇచ్చేసేవాళ్ళం. ఎందుకంటే బిజినెస్ అర్థం కాలేదు కదా ఇంకా మనకి, అర్థమైన దాంట్లోనే ఇదే చేస్తా వచ్చాం. తర్వాత ఉద్యోగం చేస్తా ఉన్నాము, నేను ఏదైతే కళ అనుకున్నాను ఈ కళ కలగానే ఉంటుంది, నెరవేరట్లేదు అన్నది ఒక బాధ. ఎందుకంటే నేనేమంటానంటే, నీటి అలలను కేవలం చూస్తూ ఉండిపోతేనే ఆ సముద్రాన్ని దాటలేం. ఏదైతే మనం సముద్రాన్ని దాటాలి అనుకుంటే నన్ను ఈతైనా నేర్చుకోవాలా, లేదంటే నా కళే లేదనుకుంటే ఇంటికి రావాలా. అట్లా కాకుండా నేను ఖచ్చితంగా సముద్రం దాటాలి, నా కలలు నెరవేర్చుకోవాలి, నేను ఆ చివరికి వెళ్ళాలి, ఒక రికార్డ్ బ్రేక్ చేయాలి అనుకున్నప్పుడు అలలను చూస్తూ అట్లాగే ఉంటే ఏ సముద్రాన్ని దాటలేమని అర్థమైపోయి కొన్ని మహానుభావులు చెప్పిన మాటలు, ఆమ్, అప్పుడప్పుడు సైకాలజీ బుక్స్ గురించి చెప్తా ఉంటారు సురేష్ సార్ కానీ ఆనంద్ సార్ కానీ, అవి కూడా చదవడం ద్వారా
నా మైండ్ మార్చుకున్నాను. మైండ్ మార్చుకొని తర్వాత చిన్నగా జర్నీ చేయడం మొదలు పెడితే నేను దగ్గరగా నాకు తెలిసి 8 నెలలు ఉన్నాం అనుకుంటా మేము సిల్వర్లో. అది ఏం- జాబ్ చేస్తున్నాను కదా, నాకు టీం ధారాపాతంగా వచ్చింది. నేనేం చెప్పకపోయినా కానీ నేను పిలిస్తే వస్తారు అట్లా అనుకుంటా ఉండేదాన్ని. కానీ అది కరెక్ట్ కాదని ఆనంద్ సారు ఆ, కొన్ని కొన్ని మీటింగ్స్ లో చెప్పేవాళ్ళు. తర్వాత పెద్ద పెద్ద లీడర్స్, తర్వాత బూట్ క్యాంప్ లో నా మైండ్ మార్చుకున్నా. ఆమ్, అట్లా మైండ్ మార్చుకొని బిజినెస్ చేస్తూ పోతా ఉంటే కొంత సక్సెస్ అనేది వచ్చింది. ఫస్ట్ బ్రాంజ్ అయినాం, సిల్వర్ అయినాం, గోల్డ్ గోల్డ్ అయినాం. గోల్డ్ అయినాం. తర్వాత 34,000 తీసుకున్నాం. 1.5 సంవత్సరంలో 1.5 సంవత్సరంలో 34,000 తీసుకున్నాం. స్లోగా వెళ్తున్నప్పటికి కానీ సక్సెస్ అయితే రాక మానదు. ఓకేనా? ఇప్పుడు సక్సెస్ తీసుకోవాలి అంటే ఎవరైతే సక్సెస్ రాలేదని రావడం లేట్ అయిద్దేమో కానీ రాకుండా అయితే మానదు. ఖచ్చితంగా వెస్టేజ్ లో సక్సెస్ ఎప్పుడు వస్తుంది అంటే ఒక తుఫాన్ లాగా మనకు వచ్చేస్తది. కానీ మనం తల ఉంచుకొని ఆ పని చేస్తూ పోవాల. ఇంకోటి ఏంటంటే బిజినెస్ చేయాలి అంటే మనకు కొన్ని ఆదర్శాలు ఉండాలి. ఆదర్శాలు లేని వ్యక్తులు ఎన్నటికీ గెలవలేరు. ఆదర్శాలని మనం ఒంట్లో నింపుకోవాలి. ఆదర్శాలంటే మంచితనం, ఆ, ఒకళ్ళ పట్ల గౌరవం, ఇలాంటివన్నీ మనం నింపుకోవాలి అని జూమ్ లో కానీ ఏదైతే పెద్ద పెద్ద లీడర్స్ చెప్తున్నారో ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కరు పాయింట్లు నేర్చుకుంటూ మనం ఎదగలం. చాలా మంది జూమ్ లో ఏముంది అని అంటున్నారు కదా, ఇలాంటివి అన్నమాట. నేను అన్ని జూమ్ నుంచే తీసుకున్నాను. మీటింగ్స్ చాలా తక్కువనే, ఎందుకంటే జాబ్కి వెళ్తా ఉంటాను కాబట్టి. బూట్ క్యాంప్ కూడా నేను వెస్టేజ్ లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఆ 2 రోజులు సెలవు పెట్టుకొని బూట్ క్యాంప్ ఖచ్చితంగా వెళ్తాను. ఎందుకంటే మొబైల్ ఛార్జింగ్ అయిపోయినప్పుడు ఖచ్చితంగా ఛార్జింగ్ పెట్టాలి. మనలో ఏదైనా నెగిటివ్ ఫీలింగ్స్ వస్తున్నప్పుడు బూట్ క్యాంపులు, మీటింగ్లు, జూమ్ మీటింగ్లు, ఇయే మన ఛార్జర్లు. ఓకేనా? ఛార్జింగ్ పాయింట్ ఉంటే, ఛార్జింగ్ అనేది ఉంటే మన సెల్లో ఛార్జింగ్ అయిపోదు. మీటింగ్స్ ఉంటే మనలోనే ఛార్జింగ్ అయిపోదు. ఓకేనా? ఇట్లా నేను నేను కానీ నా భర్త కానీ ఒక మంచి ప్లాట్ఫామ్ లోనే ఉన్నాం. కొండేపి అనేది నాకు టర్నింగ్ పాయింట్. అసలు నా జాబ్ అయినా సరే, మదర్ స్టేషన్ అయినా అదే. వెస్టేజ్ లో కూడా కొండేపి టీం అని తర్వాత తెలిసింది నాకు. నాకు కొండేపే కలిసి వస్తుంది. హరి సార్, ఖచ్చితంగా మనం కొండేపి టీంలోనే ఉండాలి, ఉన్నాము, ఉంటాం కూడా అని చెప్పి ఏదైతే మా- మా మాకు ఈ అవకాశం ఇచ్చిన పర్వీన్ టీచర్కి కానీ, మా అప్లైనర్ కోటి ఆనంద్ సార్, తర్వాత మా టాప్ అప్లైనర్ ఆనంద్ సార్, మా మెంటర్ సురేష్ సార్కి అందరికీ ఈ ప్లాట్ఫామ్ లో మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు కృతజ్ఞతలు. దాంతో పాటు ఏదైతే 34,000 మాకు వచ్చాయి అని మేము ఎట్లా సంబరపడుతున్నామో దాని వెనక మా కష్టం ఏం లేదండి. ఎందుకంటే మా లైఫ్ లైన్ చాలా మంచి మంచి లీడర్స్, గ్రేట్ లీడర్స్ అందరూ వచ్చారు. నా గ్రేట్ లీడర్స్ వల్లే వాళ్ళు మనము ఏం చెప్తే అది వింటూ అప్లైనర్ని గౌరవించుకుంటూ ముందుకు వెళ్తున్నారు కాబట్టే ఏ ఆనంద్ సార్ చెప్పినా, నేను చెప్పినా, కోటి సార్ చెప్పినా మా మాటకు విలువిస్తూ వాళ్ళు మీరు చెప్తే మేము చేసేది ఏంది అనకుండాగా మా దగ్గర నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. మా కొంత జర్నీ తర్వాత మా గురువులాగా మమ్మల్ని గైడ్ చేయలేకపోయినప్పటికి కూడా ఈ బిజినెస్ లో కానీ చాలా మంచి మాటలు, మేడం మీరు చేయగలరు, చేస్తారని నెక్స్ట్ మా తర్వాత వచ్చినప్పుడు కూడా హరి సార్ని గెలిపిస్తాం, గెలవాలి, హరి సార్ గెలవాలి, మేము గెలవాలి అని ఉదయం పొద్దున్నే ఫోన్ చేస్తారు. సార్ స్కూల్కి వెళ్ళే లోపల మాతో మాట్లాడేసేయాలి సారు. శివ సార్ అని అందరికి తెలుసు. తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలకి తెలుసు. అట్లాగే మా టీంలో ఉండటం మాకు చాలా అదృష్టం. ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు అంటే మనం నవ్వుకోవడానికో చూసి ఆనందపడటానికో కాదు, మనల్ని ఉత్సాహవంతులను చేసి ఈ బిజినెస్ లో ముందుకెళ్ళడానికే ఇలాంటి ఎంటర్టైన్మెంట్లు సార్ ఇవ్వడానికి రెడీ అయిపోయారు. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు మన కొండేపి టీం లీడర్స్ కి, మా అప్లైనర్లకి, రవి సార్కి అందరికి
చాలా కృతజ్ఞతలు. చాలా ఎక్కువ టైం తీసుకున్నట్టున్నాను. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ. నేనేదైనా తప్పుగా మాట్లాడి ఉంటే సరి చేసుకునే అవకాశం ఏదైనా ఉంటే ఇవ్వండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ ఆనంద్ సార్. ఎస్, గుడ్ మార్నింగ్ నాగలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ హరి సార్. గుడ్ మార్నింగ్ సార్. చాలా ఎక్సలెంట్ జర్నీ మేడం. కోటి సార్, ఒక్క నిమిషం మీరు మాట్లాడి నేను మాట్లాడతాను. గుడ్ మార్నింగ్ నాగలక్ష్మి మేడం గారు. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్. సార్. పొద్దున్నే చల్లగా కూర్చున్నాను. కొంచెం వాయిస్ అట్లా వస్తా ఉంది. దాని గురించే నేను అంటా ఉంది. ఓకేనా? చల్లగా కూర్చొని అంటే సిగ్నల్స్ రావట్లేదు కదా అని చెప్పి రోడ్డు మీద వేసుకొని కూర్చున్నాము. ఓకేనా? థ్యాంక్ యూ సార్, మీ సపోర్ట్ లేకపోతే ఏ రోజుకి కూడా, ఈ రోజుకే కాదు ఏ రోజుకి గెలవలేము. థ్యాంక్ యూ. మీ సపోర్ట్ ఇంకా మాకు ఉండాలి. తప్పకుండా మేడం. అస్సలు మీలాంటి గ్రేట్ లైఫ్ లైనర్ దొరకటం, నేను నా మొబైల్లో కూడా నా డ్రీమ్ లైఫ్ లైనర్, నేను ఏదైతే డ్రీమ్ అనుకున్నానో ఆ డ్రీమ్ని నువ్వు చేయగలవు, సాధించగలనుమి నన్ను ముందుండి నడిపించే నా లైఫ్ లైన్స్ ఎవరంటే అది హరి నాగలక్ష్మి మేడమే. ఎందుకంటే ఏదైనా నేర్చుకోవాలి. ఈరోజు మామూలుగా వాస్తవంగా నేను కంట తడ పెట్టాను మేడం. ఎందుకంటే 7-8 తరగతులు చదివేటప్పుడే నాన్నగారికి హెల్ప్ఫుల్గా ఉండి ఆ చెట్లు ఎక్కటం నేర్చుకొని చెట్లు ఎక్కి దాని తర్వాత మళ్ళీ కాలువ దాటే క్రమంలో ఈత రాపోయినా కానీ ఈత నేర్చుకొని ఆ నాన్నగారికి చాలా సపోర్ట్గా ఉండి చాలా అంటే చాలా ఏదైనా కానీ నేర్చుకుంటేనే కదా సాధ్యమయ్యేది. అట్లాగే ఇంటర్మీడియట్ నేను కూడా ఫెయిల్ అయినాను మేడం. ఇంటర్మీడియట్ ఫెయిల్ అవ్వటం అనేది సహజం. ఫెయిల్యూర్లోనే సక్సెస్ ఉందనేది నాకు ఖచ్చితంగా ఆనంద్ సారే చెబుతాడు. ఫెయిల్ అవ్వాలి, ఆ ఫెయిల్యూర్ కాకపోతే సక్సెస్ అనేది లేదని చెప్పాడు. చాలా అంటే చాలా డెడికేటెడ్గా ప్రతిదీ కూడా చిన్నతనం నుంచి కూడా నేర్చుకుంటూ వెస్టేజీ అనే ప్లాట్ఫామ్ ఆనంద్ సార్ రూపంలో, పరిమిణి మేడం రూపంలో పరిచయం అయ్యి అది కూడా మీరు నా లైఫ్ లైన్గా ఉంటుంది. నాకు చాలా అదృష్టం. ఎస్ కోటి సార్, వాయిస్ కట్ అవుతుంది. ఏం లేదు లీడర్స్, నేను కొంచెం రన్నింగ్కి వెళ్ళొచ్చేలకు ఇష్టంగా ఉంది మేడం. ఫస్ట్ డే ఓకే. నుంచి హరీష్ కన్విన్స్ చేసి మిమ్మల్ని మీటింగ్ తీసుకొచ్చారు. మీ యొక్క జీవితాన్ని మాకు పరిచయం చేసినందుకు మీకు మేడం. ఇట్లాగా లైఫ్ లైన్స్ కూడా ముందుండి లైఫ్ లైన్స్ గురించి కూడా చాలా బాగా చెప్పారు మేడం. ఆ, ఒక అప్లైన్ అవకాశం ఇస్తే లైఫ్ లైన్ మనకు జీవితాన్ని ఇస్తారని చాలా చాలా సాదాసీదాగా సింపుల్గా చెప్పారు. ఏదైతే ఉందో ఈ వెస్టేజ్లో సక్సెస్ అయ్యి మన డ్రీమ్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు శిరస్సు ఉంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాను మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కోటి సార్. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ నాగేష్ మేడం. గుడ్ మార్నింగ్ హరి సార్. నిజంగా ఒక్కసారి 1 year బ్యాక్ మన జర్నీ అంతా కూడా గుర్తు చేశారు. చాలా వండర్ఫుల్ జర్నీ. మై గ్రేట్ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఇద్దరు కూడా. ఎందుకంటే స్టార్టింగ్ నేను ఒక్కసారి హోమ్ మీటింగ్ అప్పటికి పూర్తిగా నేను ఈ బిజినెస్ని అప్పుడప్పుడు అర్థం చేసుకుంటున్నాను. బట్ నాకంటే కూడా మెచ్యూరిటీ ఉన్నారు హరీష్ సార్. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నారు కాబట్టి. మీరు అన్నట్టు ఏదైతే మీరు రైట్ ప్లాట్ఫామ్ అనుకున్నారు, ఇది నిజంగా రైట్ ప్లాట్ఫామ్ మేడం. అందులో గ్రేట్ థింగ్ ఏంటంటే మీరు బయట కానిస్టేబుల్ చాలా పెద్ద పెద్ద వ్యక్తులతో జర్నీ చేస్తూ ఉంటారు. అందరు మైండ్ సెట్స్ తెలుసు. బట్ ఇక్కడ ఎక్కడ కూడా నేను ఫస్ట్ రోజు నుంచి ఇప్పుడు వరకు నేను కానిస్టేబుల్ని, నేను అదే అనే మైండ్ సెట్ నేను చూడలేదు. ఇంకా నేనే మీకు ధైర్యం చెబుతుంటాను. ఎందుకు మేడం మీరు ఇలా ఉంటారంటే, లేదు సార్ అది వేరే ఇది వేరే అని అంటారు. సో మీ యాటిట్యూడ్ నాకు ఎప్పుడు కూడా నేను ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. అదేవిధంగా హరి సార్ అయితే యాజ్ ఎ బ్రదర్గా నిజంగా ప్రతి విషయంలోనూ నేను చెప్పిన మాటలు ఎక్కడ కూడా ఇది ఇది కాదన్నా అనే రోజు కాదు. ప్రతిసారి నేను ఇన్స్పైర్ అవుతుంటాను. ఎందుకంటే ఫస్ట్ సెకండ్ డే నుంచే అన్న నాకు యూనిఫామ్ ఉందని ఎందుకు చెప్పలేదు అన్నారు. నేను యూనిఫామ్ అంటే దీంట్లో డ్రెస్ కోడ్ వేసుకోవడం ఒక నెలబట్టింది. బట్ హరి సార్ మాత్రం సెకండ్ డే నుంచే డ్రెస్ కోడ్ తీసుకోవడం, అదంతా కూడా ఒక వండర్ఫుల్ లీడర్ డిసైడ్ అయితే అలా ఉంటుందని నేను ఎప్పుడు చదువుతుంటాను ప్రతి మీటింగ్లో. నెక్స్ట్ మీ జర్నీలో మేడం నిజంగా ఏదన్నా సాధించాలి అనే తపన ఉన్న వాళ్ళు మనకి ఏదో ఒక రకంలో దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తాడు. సో మీకు అటువంటి అవకాశం జాబ్తో పాటు హరి సార్ని మీకన్నా మంచి పొజిషన్లో చూడాలి అని అంటే నిజంగా బయట ఉందా అంటే ఉన్నాయి, చాలా అవకాశాలు ఉన్నాయి. బట్ పెట్టుబడి పెట్టి చేయాలి. అది నష్టం రావచ్చు, లాభం రావచ్చు. రెండోది, మనం ఏ బిజినెస్ చేసినా
చేస్తేనే డబ్బులు వస్తాయి, చేసిన రోజులు వస్తాయి. బట్ ఇదేంటంటే మనతో పాటు కొంతమందిని పైకి తీసుకురావటం వల్ల మంచి జరుగుతుందనే విషయం హరి సార్కి ఏదైతే మంచి ఒక హ్యాబిట్స్ ఉన్నాయో, అలవాట్లు ఉన్నాయో, ఎవరికైనా హెల్ప్ చేయాలనే మైండ్ సెట్ దీంట్లో పుష్కలంగా ఉన్నాయి కాబట్టి మీరు దీనికి కనెక్ట్ అయ్యారు అనుకుంటున్నాను. మీరు ఏదైతే డ్రీమ్స్ అండ్ గోల్స్ పెట్టుకున్నారో అది 100% నెరవేరుద్ది మేడం. నిజంగానే బిజినెస్ అర్థం కాకనే స్టార్టింగ్లో మనందరం కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాము, కొంచెం నెగిటివ్స్ వచ్చినప్పుడు తట్టుకోలేము. వన్స్ బిజినెస్ అర్థమైన తర్వాత మీరు అన్నట్టు సక్సెస్ అనేది దీంట్లో 100% వచ్చుద్ది. ఎప్పుడు సార్ అంటే ఈ సిస్టమ్ తగ్గట్టు మనం మారి అప్లైనర్ని గౌరవిస్తూ లైఫ్లన్గా ప్రేమగా ఉంటూ ముందుకెళ్ళే క్రమంలో కొన్ని మీటింగ్స్, జూమ్ మీటింగ్స్ 100% ఎవరైతే డైలీ జూమ్ అటెండ్ అవుతున్నారో, ఎవరైతే మీటింగ్స్కి అటెండ్ అవుతున్నారో వాళ్ళకి 100కి 100% సక్సెస్ అనేది కంపల్సరీగా వస్తుంది. ఇంకా అవుట్ ఆఫ్ బాక్స్లో ఉన్నటువంటి మీటింగ్స్ రాని వాళ్ళకి కొంచెం బయట నెగిటివ్స్ తట్టుకోలేక స్లో అవుతూ ఉంటారు. అందులో ఏ రోజు కూడా మీరు కానీ సార్ కానీ మీటింగ్స్ మిస్ అయింది లేదు. సో అందుకని నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను మీ విషయంలో. మీరు కానిస్టేబుల్గా ఉండి కూడా మైసూర్ ట్రైనింగ్ అప్పుడు ముందుగానే లీవ్స్ ప్లాన్ చేసుకోవటం కానీ, లేదంటే బూట్ క్యాంప్కి కానీ ఇట్లా చాలా డెడికేషన్. మన టీంలో ఇన్స్పైర్గా చెప్పొచ్చు అంటే మిమ్మల్ని. అటు డ్యూటీ హ్యాండిల్ చేస్తూ ఇటు బిజినెస్ ఇంట్లో నిజంగా వండర్ ఉమెన్ మేడం మీరు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ మేడం. అదేవిధంగా హరి సారు చాలా వండర్ఫుల్ టీం లీడ్ చేస్తున్నారు. హరి సార్ మీరు కూడా నాకు బ్రదర్గా రావటం చాలా హ్యాపీ. సో మీ ద్వారా చాలామంది లైఫ్లు మారబోతున్నాయని చెప్తూ ఆల్ ది బెస్ట్, విష్ వెళ్తుంది మేడం. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు నెగిటివ్, నేను అన్నట్టు నెగిటివ్ నాకివ్వండి, పాజిటివ్ టీంకి ఇవ్వండి అని చెప్తుంటాను. సో ప్రతి ఒక్క అప్లైనర్ కూడా నెగిటివ్స్ మాట్లాడకుండా మనం సక్సెస్ అవ్వడానికి ఏమనే మార్గాలు వెతుక్కుంటూ ముందుకెళ్తే మరో హరి నాగలక్ష్మి మేడం మనం కూడా సక్సెస్ అవ్వచ్చని కోరుకుంటూ థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, విష్ వెళ్తుంది మేడం గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తప్పకుండా సార్. నెగిటివ్స్ని మనలోనే ఉంచుకొని పాజిటివ్తో ముందుకెళ్తాం సార్. థ్యాంక్ యూ. సూపర్ సూపర్ సార్, థ్యాంక్ యూ. రవి సార్ గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి సార్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చున్నాము. Hello, sir. Good morning. Very good morning. గుడ్ మార్నింగ్ సార్. Great leader, Sari sir and Nagalakshmi madam. Good morning, madam. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. Good morning, madam. Excellent, Hari sir and Nagalakshmi madam. మీ టెస్ట్ చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది. 2 times విన్నాను కానీ ఈ రోజు టెస్ట్ మనీ ద్వారా కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నాను. పర్సనల్ గా నాకు ఈ టెస్ట్ మనీ చాలా ఇన్స్పైర్ అయింది. నేను ఇంకొంచెం ముందుకెళ్ళటానికి ఈ టెస్ట్ మనీ నాకు చాలా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా మీ గురించి చెప్పాలంటే మాతో పాటు ఆనంద్, నాతో పాటు జర్నీ చేసిన మొట్టమొదటి వ్యక్తుల్లో మీరు. ఎందుకంటే జాబ్ వదిలేసి దీన్ని సీరియస్గా తీసుకొని మేము ఎక్కడికి వెళ్తే అక్కడ మాతో పాటు నడిచిన వ్యక్తుల్లో మీరు ఒకళ్ళు. మీరు ఇంకా మరింత సక్సెస్ తీసుకోవాలి, మాతో పాటు ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మీరు ఏదైతే డ్రీమ్స్ పెట్టుకున్నారో అది తప్పకుండా నెరవేరుతుందని. ఎందుకంటే ఇద్దరు కూడా పాజిటివ్ గల వ్యక్తులు, ఎక్కడ నెగిటివ్ ఉండదు, చాలా కష్టపడుతున్నారు, చాలా మంచి వ్యక్తులు. దేవుడు మరింత సక్సెస్ ఇస్తారని ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ రవి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ రవి సార్. లీడర్స్ అనే డిస్ట్రిబ్యూటర్స్ అనే కంటే కూడా మనం ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయారు. హరి సార్, నాగలక్ష్మి మేడం కానీ చాలా విషయాలు మనకు ధైర్యాన్ని ఇచ్చి మనతో పాటు నడవటం వల్ల మనకు కొంచెం బలం వచ్చింది. సార్ కానీ మేడం కానీ మనతో రావటం. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా త్వరలోనే ఇంకొంచెం పెద్ద సక్సెస్ తీసుకోబోతున్నారు హరీష్ సార్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రవి సార్. థ్యాంక్ యూ, వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ. రైట్. సాయన సార్ గుడ్ మార్నింగ్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. మీకు అన్మ్యూట్ ఆప్షన్ గుడ్ మార్నింగ్ సార్. సరే సార్, నాగలక్ష్మి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సాయన వెరీ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చాలా హ్యాపీగా ఉంది సార్ ఈరోజు మీ టెస్ట్ మనీ. సార్ మేడం గారు కూడా ఎక్సలెంట్ గా షేర్ చేశారు సార్. నిజంగా నా పర్సనల్ గా అయితే కనెక్ట్ అయిన విషయాలు సార్. నిజంగా మేడం గారు జాబ్ చేస్తూ కూడా ఈ బిజినెస్ లో నిజంగా హార్ట్ఫుల్ గా వర్క్ చేస్తా ఉన్నారు. టైమింగ్ అవన్నీ మేనేజ్మెంట్ అనేది వండర్ఫుల్ సార్. మేడము తర్వాత పర్సనల్ గా మెయిన్ పాయింట్ ఏంటంటే నాకు పర్సనల్ కనెక్ట్ అయింది సార్. ఎలా మేనేజ్ చేస్తున్నారో నాకు కూడా అర్థం కావటం లేదు మేడం గారు. ఎందుకంటే చైల్డ్ కేర్ లీవ్ పెట్టి కూడా వెస్టేజ్ చేస్తున్నారు అనే విషయాన్ని
తెలియపరిచినప్పుడు చాలా గ్రేట్ సార్ మేడం గారు. ఇలా చేసే వాళ్ళు చాలా తక్కువ, రేర్ గా ఉంటారు. 100 లో 1% ఉంటారు సార్. అలాంటి పర్సన్ లో మేడం ఉండటం అనేది చాలా హ్యాపీగా ఉంది. నేను కూడా పర్సనల్ గా అలా టైం మేనేజ్మెంట్ చేసుకోవటానికి మరలా నేను కూడా ఒకసారి మరలా సెల్ఫ్ గా సెట్ చేసుకోవటానికి ఉపయోగపడింది సార్ ఆ పాయింట్. అలాగే మేడం ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆ టైంలో వాళ్ళ ఫాదర్ చనిపోయిన టైం మేడం గారు టేకప్ చేసి చాలా విషయాలు ముందుకు లీడ్ చేయటం అనేది కూడా మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయనేది నాకు పర్సనల్ గా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్. భవిష్యత్తులో కూడా మేడం మీరు ఫ్యూచర్ లో మంచి సక్సెస్ జర్నీ చేస్తారని నేను కోరుకుంటా ఉన్నాను మేడం. థ్యాంక్ యూ హరి సార్, నాగలక్ష్మి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ అందరి సపోర్ట్ ఉండాలి మాకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సాయి సార్. ఖచ్చితంగా నిజంగా ఏదైనా ఒక వ్యక్తి ఇక్కడ మారాడు అని అంటే వెనక కొంత శ్రమ ఉంటుంది. జీవితం మారే కాడ కొంచెం పెయిన్ ఉంటుంది, ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. వాటిని ఎదుర్కొని ముందుకు రాగలిగితేనే సక్సెస్ వచ్చుద్ది. సో అందుకు మనకి బెస్ట్ కపుల్స్ వీళ్ళిద్దరు కూడా. ఫస్ట్ నుంచి హరి సార్ గారు, నాగలక్ష్మి మేడం గారు కానీ, చిన్నపిల్లలు, మేడం గారికి జాబు, సార్ మళ్ళీ బిజినెస్, రెండోది చాలా దూరం వెళ్ళి రావటం, ఇవన్నీ కూడా ఉన్నాయి వెనక. బట్ అవన్నీ కాదు, ఫ్యూచర్ జస్ట్ ఒక 2-3 సంవత్సరాలు మనం కష్టపడితే మంచి ఫ్యూచర్ ఉందని చెప్పేసి ముందుకు వెళ్తున్నారు. మేడం గారు, సార్ మాటల్లో మనం అందరం ఆదర్శంగా తీసుకోవాలి. థ్యాంక్ యూ 1 సెకండ్ మేడం, చాలా మందిని ఇన్స్పైర్ చేసినారు. థ్యాంక్ యూ వెరీ సార్. తలపల్ల శివ సార్, గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్, టీచర్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్ గురూజీ, వెరీ గుడ్ మార్నింగ్. లక్ష్మి మేడం గారు గుడ్ మార్నింగ్ అండి. హరి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మై గ్రేట్ లైఫ్ లైన్. అలా అనమాకండి సార్. మీలాంటి గొప్ప వ్యక్తులు మీరు అన్నారు. ఫస్ట్ మేడం గారు ఫస్ట్ టైం మీకు హోమ్ మీటింగ్ చేర్చుకోవడానికి వచ్చినప్పుడు ఎట్లా పావుగంట వెయిట్ చేశారు. నేను కూడా మిమ్మల్ని, ఆనంద్ సార్ని, గ్రేట్ మన మెంటర్ ఆనంద్ సార్ని, మిమ్మల్ని కూడా అప్పుడు చూశాను ఫస్ట్ టైం. నేను కూడా అప్పుడు చాలా విసుక్కున్న సమయంలో వచ్చారు. కానీ నాకు మంచి లైఫ్ ఇచ్చారు సార్ మన వెస్టేజ్ ప్లాట్ఫామ్ ద్వారా. మేడం గారు మీరు చెప్పినవి అన్ని కూడా నాకు కూడా అప్లై అయినాయి. నేను కూడా ఇట్లానే కష్టపడి పైకి వచ్చాను మేడం. మీరు చెప్పిన ప్రతి పాయింట్ కూడా, మీరు ఈత ఒకటి, చెట్లు ఎక్కటం ఒకటి, అవన్నీ కూడా నాకు చాలా బాగా కనెక్ట్ అయినాయి మేడం. మీ నుంచి ఒకటే నేర్చుకున్నా మేడం. నేను నేర్చుకోవాలి. అదే హరిసార్తో అంటుంటా, మా టీం వాళ్ళతో అంటుంటాను. మన మేడం గారు ఏం చెప్తారు, ఎప్పుడు మనకి ఎప్పుడన్నా కాల్ చేస్తారో చూస్తూ ఉంటాను మేడం. హరిసార్ని కూడా ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటాను, నేనేం చేయాలి, నాకేం తెలియదు. ఇక్కడైతే నేను హీరోని, కానీ ఇక్కడ మన వెస్టేజ్ వచ్చేసి నేను జీరోని మేడం. మీరు ఏం చెబితే అది చేస్తాను మేడం. మీరు ఎట్టయినా సరే నేను గెలవాలి. అదే తప్ప మేడం. మీరు చెప్పినట్టు టెస్ట్ మనీ సూపర్గా ఉంది మేడం. తప్పకుండా మీరు ఏమైతే చేశారో అలానే నేను కూడా సిస్టమ్గా మార్చుకొని కనెక్ట్ అయ్యి ముందుకు వెళ్తానికి శాయశక్తులు ప్రయత్నిస్తాను మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గురూజీ. మనందరం కూడా ఎప్పుడు నిత్య విద్యార్థులం అండి. ఎందుకంటే మన టాప్ ఆనంద్ సారు, సురేష్ సార్, మన మెంటర్, వీళ్ళిద్దరి ద్వారా మనం ఇంకా చాలా నేర్చుకోవాలి సార్. నేర్చుకుని ముందుకెళ్తే అందరికీ సక్సెస్ దొరుకుతుంది. తప్పకుండా Okay, సార్, thank you. తప్పకుండా సార్. థ్యాంక్ యూ గురూజీ. మమ్మల్ని చూసి నేర్చుకునేది ఏం లేదు, మేము మిమ్మల్ని చూసి చాలా ఇన్స్పైర్ అవుతున్నాము. ఎందుకంటే Yes, మీరు sir. ఆల్రెడీ బయట గురువులు, చాలా గౌరవించబడే వ్యక్తులు సమాజంలో. టీచర్స్ అంటే చిన్న విషయం కాదు, నాకు చాలా అభిమానం. మీరు ఎంతో మంది నాలాంటి విద్యార్థులకు పాఠాలు చెప్తూ ఆల్రెడీ లక్షల్లో జీతం తీసుకుంటూ కూడా ఇక్కడికి వచ్చి చాలా చిన్న పిల్లల్లాగా మీరు ఉన్నప్పుడు నేను అనుకుంటా ఉంటాను, మీరు ఇలా ఉండకూడదు సార్, మాకు పాఠాలు నేర్పించిన వ్యక్తులని అంటున్నాను. సో నిజంగా Sir. మీలో నేను ఇన్స్పైర్ అయ్యే విషయం ఏంటంటే ఎక్కడ కూడా గర్వం ఉండదు, నిజంగా నేర్చుకునే తత్వం ఉంది. కాబట్టి మీరు మా టీంలో ఉంటూ, నా ఫ్యామిలీలో ఉంటూ నాకు చాలా బలం సార్. థ్యాంక్ యూ శివ సార్. మీరు పెద్ద సక్సెస్ తీసుకుని అందరికీ ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ గురువు గారు. సార్ చాలా మంది ఎగ్జైట్ అయ్యి ఉన్నారు. కొంచెం నేను అన్మ్యూట్ కొంతమందికి ఇస్తున్నాను, మీరు అందరూ కూడా పెద్ద మనసుతో ఆలోచించుకోవాలి కొంతవరకు. సత్యనపల్లి రమేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఏ సార్ నాగలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మై మెయిన్ అప్లైనర్ రమేష్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్.
గుడ్ మార్నింగ్. మేడం. మాట్లాడండి సార్, రమేష్ సార్ మాట్లాడండి. సార్ స్టార్టింగ్ లో మీరు వెస్టేజ్ లోకి వెళ్ళినప్పుడే నేను మిమ్మల్ని అనుకున్నాను సార్, ఎందుకు ఆనంద్ సార్ ఇలా వెళ్తున్నారు, బిజినెస్ క్లోజ్ చేసుకుని మంచిగా ఉన్న బిజినెస్ అని ఆలోచించే టైంలో హరి సార్ని మీరు జాయిన్ చేసినప్పుడు హరి సార్ కూడా నేను కౌన్సిల్ ఫామ్ క్లోజ్ చేసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను సార్. అది Yes. ఆనంద్ సార్ ఇంకా ఈ చేసిందే తప్పు, మళ్ళీ హరి సార్ని కూడా ఇలా చేశాడు, అది లైఫ్ లో ఇది సక్సెస్ అయిద్దా లేదా అని నేను చాలా ఫీల్ అయ్యాను. సో ఆ తర్వాత హరి సారు చాలా కష్టపడి ఒక టీంని బిల్డ్ చేసుకొని డే బై డే సక్సెస్ అవుతూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్ నేను. ఆ తర్వాత నేను హరి సార్తో కొంచెం పరిచయం పెరిగిన తర్వాత అప్పుడు నాగలక్ష్మి మేడం ఒకసారి మీటింగ్కి వచ్చారు. అప్పుడు నాగలక్ష్మి మేడం నాతో అన్నారు, సార్ మీరు సిస్టంలో ఉండండి సార్, మీకు మేము సపోర్ట్ చేస్తాము, మీరు సక్సెస్ Yes. అవ్వచ్చు అని అన్నారు. నేను Yes. ఆ రోజు కూడా నేను సిస్టమ్ లేను కాబట్టి సరే మేడం చూద్దాం మేడం అని మాట్లాడాను. తర్వాత నేను ఈ 1.5 month నేనైతే ఇప్పుడైతే యాక్టివ్ అయ్యాను. సో నాకు గ్రేట్ లీడర్లు దొరికారు. నేను ఎందుకు ఇన్నాళ్ళు ఒక 1 year నా టైం వేస్ట్ చేసుకున్నాను అనే ఫీలింగ్ కలిగింది సార్ నాకు. Yes. సో ఇలాంటి గ్రేట్ లీడర్లు నాకు దొరకడం చాలా సంతోషం సార్. సో నా సక్సెస్ నాకు తోడుంటారు కాబట్టి హరి సార్, నాగలక్ష్మి మేడం అంటే నా డౌన్ లైన్ అందరూ. సో వాళ్ళకి నేను ఇప్పుడు వరకు హరి సార్ ఆ టీంకి నా సపోర్ట్ ఏమి లేదు సార్, నేను జస్ట్ వర్క్ అప్లై అంతే. సో ఇక నుంచి Yes. నేను హరి సార్కి నాకు తోచినంత సపోర్ట్ నేను చేయాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. వాళ్ళ ఉండి నెక్స్ట్ సక్సెస్లో నా కృషి కూడా ఉండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ Super, సార్, super, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు. super. థ్యాంక్ యూ Super. రమేష్ సార్. ఖచ్చితంగా మీ విలువైన సమయం మాకు కావాలి సార్. ఖచ్చితంగా మేము తీసుకుంటాము. అలాగే ఇందులో మేము గెలవటానికి మా పైన అప్లైనర్లు, కింద ఉన్న లైఫ్ లైనర్స్. థ్యాంక్ థ్యాంక్ యూ లీడర్స్. ప్రతి ఒక్కరు కూడా కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా హార్ట్ఫుల్ విషెస్. ఎందుకంటే మీలాంటి గొప్ప గొప్ప ఎవరైతే ఇప్పుడు జూమ్లో ఉన్నారో మీలాంటి గ్రేట్ లీడర్స్ ఉండబట్టే మన టీము, మన ఫ్యామిలీ అంత ముందుకెళ్తుంది. సో వీళ్ళందరూ కూడా ఇంతకుముందు బిఫోర్ సిస్టాన్ని నమ్మలేదు. ఇప్పుడు మాట్లాడిన వ్యక్తి నా చిన్నప్పటి నుంచి నా ఫ్రెండు రమేష్ సారు. 6th క్లాస్ మేమిద్దరం క్లాస్మేట్స్. సో స్టార్టింగ్ మీరు గమనించాలి, ఈ బిజినెస్ మనం చెప్పిన వాళ్ళు రారు, పిలిస్తే రాని వాళ్ళు గెలిస్తే వస్తారు. ఈ పదం నిజం. నేను వెళ్ళి ప్లాన్ చెప్పినప్పుడు నీకు వచ్చే ఇన్కమ్ మంచి ఇన్కమ్ వస్తుంది, బయట మా మీద కూడా ప్రశాంతంగా కూర్చుంటే డబ్బులు వచ్చే రంగంలో నువ్వు ఉన్నావు. నువ్వు వెళ్ళటం కాక అప్పుడు అన్నాడు, హరి సార్ లాంటి వాళ్ళు కష్టపడి వాళ్ళు చేసుకుంటా ఉంటే వాళ్ళు ఎందుకు ఇది తీసేశారు అన్నాడు. ఏ రోజు నేను హరి సార్కి మీరు తీసేయండి సార్ బిజినెస్ అని చెప్పలేదు. రవి సార్ మీరు జాబ్ మానేమని చెప్పలేదు. నా అంతటా నేను నిర్ణయం తీసుకొని దీనికి 2 సంవత్సరాలు టైం పట్టుద్ది, డిసైడ్ అయ్యి నేను వర్క్ చేస్తుంటే నా యొక్క కష్టాన్ని చూసి ఇలాంటి దేవుడే పంపించడం కావాలి వీళ్ళందరినీ కూడా లీడర్స్ని. సో హరి సార్ ఎప్పుడైతే వచ్చారో, హరి సార్ తర్వాత రవి సార్, కోటి సార్, ఇట్లా అందరం కూడా కలిసి ముందుకెళ్లే క్రమంలో సక్సెస్ అవుతా ఉన్నాం. ఈ సక్సెస్ని చూసి రమేష్ సార్ కూడా ఇప్పుడు మారి ఇప్పుడు చెబుతున్నాడు, ఎస్ నేను స్టార్టింగ్లో నమ్మలేదు సార్ అని. సో మనందరికి కూడా మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ మనకి ఇటువంటి సిచ్యువేషన్స్ ఎదురవుతుంటాయి. నా పక్కన చిన్నప్పటి నుంచి ప్రతిరోజు మేము ఫోన్ మాట్లాడుకుంటాం. అటువంటి ఫ్రెండే నమ్మలా నన్ను. అంటే నమ్మకపోవటం ఏంటంటే భయం, దీని గురించి తెలియదు. సిస్టమ్ అంటున్నారు కదా, ఈ సిస్టంలో ఉన్న వాళ్ళకి తెలుసు సక్సెస్ అవుతామని. ఈరోజు రమేష్ సారు టీంలో హరీష్ సార్ గ్రేట్ లీడర్. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ మనం సెషన్స్లో చేసుకుందాం. కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి డిస్కషన్ చేస్తున్నాను. సొంత ఫ్రెండ్స్, సొంత ఇంట్లో వాళ్ళు నమ్మరు స్టార్టింగ్లో, అయినా మనం బిజినెస్ చేయాలి. ఫెయిల్యూర్ అయినా బిజినెస్ చేయాలి. మనం గెలిచిన రోజు అందరూ మన వెంట ఉంటారు. సో అందుకు ఈ నిదర్శనమే ఇప్పుడు వచ్చిన టెస్ట్ మనీ. థ్యాంక్ యూ రమేష్ సార్. ఎస్ రామకృష్ణ సార్, ఒక్క నిమిషం. రామకృష్ణ సార్ ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ హరి, నాగలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రామకృష్ణ సార్. గుడ్ మార్నింగ్ సార్, మీరు మీ టెస్ట్ మనీలో మీ జర్నీ గురించి చెప్పారు సార్. మీకు ఎంత పెయిన్ ఉన్న సంగతి నాకు అసలు అర్థం కాదు. ఎప్పుడు కూడా బాగా సరదాగా ఉంటారు మాతోటి ఫీల్డ్కి వచ్చినప్పుడు, కానీ ఎంత పెయిన్ ఉన్న సంగతి నాకు ఇద్దరు బాగా అర్థమైంది సార్. నెక్స్ట్ మీటింగ్స్, నాకు డ్యూటీల వల్ల చాలా మీటింగ్ అటెండ్ కాలేకపోతున్నాను. బట్ కుదిరిన మీటింగ్లకి నేను ప్రమోట్ చేస్తున్నా కానీ రావట్లేదు సార్. నేను అక్కడే టీం బాగా ఫెయిల్ అయిపోతున్నాను.
మీటింగ్కి ఎలా తీసుకురావాలో మేడం గారు చిన్న టెక్నిక్ కూడా చెప్పారు. ఇప్పుడు దానికి మాత్రం కంపల్సరీ ఫాలో అవుతాం సార్. మేడం గారు మీరు ఎంఎస్ఆర్ గారు పిలుస్తున్నారు రమ్మని చెప్పండి. మేడం గారు వచ్చి నన్ను ఎవరు రిసీవ్ చేసుకుని చెప్పి చూసి తర్వాత మీటింగ్ కనెక్ట్ అయిపోయారు. ఈ ఎస్, టెక్నిక్ బాగా ఉపయోగించుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ రామకృష్ణ సార్. మీరు గ్రేట్ లీడర్. మీరు ఆర్టీసీలో గవర్నమెంట్ శాలరీ, మంచి శాలరీ తీసుకుంటూ ఉన్న మీటింగ్స్ ఖచ్చితంగా అటెండ్ అవుతున్నారు. అందులో మీరు మన టీంలో మంచి లీడరు. త్వరగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రైట్, సార్. థ్యాంక్ యూ సార్. దుర్గా మేడం, గుడ్ మార్నింగ్ మేడం. అన్మ్యూట్ చేసుకోండి మేడం గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్, ఆనంద్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. నాగలక్ష్మి మేడం, హరి సార్, గుడ్ మార్నింగ్ మేడం సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మా టీంలో మంచి లేడీ లీడర్ మేడం మీరు. థ్యాంక్ యూ. నాదేం లేదు సార్, మీరు గట్టిగా నిలబడండి మేడం అన్న మాటే పట్టుకున్నాను సార్. మీరు ఎక్కడ మీటింగ్ అయితే అక్కడికి వచ్చి మీరు కూర్చోండి మేడం, టీం నిదానంగా వచ్చిద్ది అన్న పాయింట్ పట్టుకున్నాను మేడం. ఎప్పుడైతే నాగలక్ష్మి మేడం బూట్ క్యాంపులు అనిందో, మీరు నిలబడండి మేడం, మీకు చదువు లేదని అనొద్దు, మీరు నిలబడండి అన్న మాట ఒక్కటే పట్టుకొని చేస్తా ఉన్నాను సార్. ఎప్పుడైనా సార్ హోమ్ మీటింగ్ ఇవ్వాలి సార్ అంటే వస్తాను మేడం, మీకు ఏ హోమ్ మీటింగ్ కావాలంటే ఎక్కడ కావాలంటే అక్కడ చెప్పండి మేడం, నేను వస్తాను అనేవాళ్ళు సార్. నాకు అది బాగా నచ్చింది సార్. అట్లానే మీ గోల్ ఏదైతే ఉందో అది హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను సార్, సక్సెస్ అవ్వాలని. థ్యాంక్ యూ సార్, విష్ యూ వెల్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ దుర్గా మేడం. నిజంగా మీరు చాలా వండర్ఫుల్ లీడర్. ఎడ్యుకేషన్ ఏం లేదు అనేది అసలు మీ అడ్డంకి కాకుండా మంచి టీంని లీడ్ చేస్తున్నారు. బూట్ క్యాంప్కి కావచ్చు, ప్రతి మీటింగ్కి మీ టీం చాలా మంది అంటే ఎక్కువ మెంబర్స్ తీసుకురాగలుగుతున్నారంటే నిజంగా మాకు మీరు ఉండటం కూడా బలం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మేడం. మూర్తయ్య సార్, గుడ్ మార్నింగ్ సార్. అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. హరి సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మూర్తి సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. మీరు మా టీంలోకి రావడం మంచి ఆనందంగా ఉంది సార్. మేము మీ టీంలో మాత్రం మాకు ఆనందంగా ఉంది సార్. మెయిన్ సూపర్ సార్. ఒకరికొకరు బలం. అవును సార్. Yes. థ్యాంక్ యూ. మాకు బాగా ఆదర్శనం అయ్యారు. ఈ రోజు ఇంత వెనక ఇంత కష్టం ఉందని నేను ఎప్పుడు అనుకోవాలి. బాగా ఉద్యోగాలు చేసేవాళ్ళు కదా, అవునవును. ఫస్ట్ నుంచి హ్యాపీగా ఉన్నాను. మేము ఎలా కష్టపడ్డామో సేమ్ డిటో అలానే కష్టపడుతున్నారు. ఎస్, గారు మీకు చాలా చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మూర్తి సార్. ఖచ్చితంగా మీరు ఆల్రెడీ బిజినెస్ చేస్తూ ఇది ఎంత పెద్దదో, మీరు బిజీ టైంలో కూడా నేను బూట్ క్యాంప్కి వచ్చారు, మంచి టీంని కూడా తీసుకొచ్చారు. గ్రేట్. నాకు ఎప్పుడు హరి సార్ చదువుతుంటాడు. మూర్తి సార్ మనకి మంచి లీడర్ సార్. కొంచెం సీజన్ ఉండటం వల్ల మనకి బిజినెస్లో అయినా కూడా వస్తూ ఉన్నారు సార్. ప్రతిరోజు జూమ్ అటెండ్ అవుతున్నారని చెప్తా ఉంటారు. గ్రేట్ లీడర్ సార్ మూర్తి సార్. రాత్రి హోమ్ మీటింగ్ వెళ్ళి 12 అయింది సార్ వచ్చేసరికి. ఓ గ్రేట్ సార్. మీరు అసలుకి మామూలుగా లేదు. ఈ సీజన్లో మంచి మీకు షాప్ ఉంది, మంచి బిజినెస్ రన్నింగ్ అవుతుంది. అయినా దీని ఫ్యూచర్ బిజినెస్గా మీరు భావించి ముందుకు రావటం, ఇంకా మిమ్మల్ని చూసి ఇంకొంచెం మేము ఇన్స్పైర్ అవుతున్నాం. ఎందుకంటే ప్రజెంట్ డబ్బులతో పని లేదు, కానీ ఇది ఫ్యూచర్ బిజినెస్ అని మీరు నమ్మి ముందుకు వస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మీరు కానీ సేవా సార్ కానీ థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. ఎస్, గుప్తా సార్, గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. గుప్తా సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చున్నాం సార్. ఓకే, రైట్. సుధా మేడం, గుడ్ మార్నింగ్ మేడం. అన్మ్యూట్ ఆప్షన్ చూడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్, ఆనంద్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం గారు. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ మేడం, నాగలక్ష్మి మేడం, హరి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీ టెస్ట్ మన అంతా చాలా బాగుంది మేడం. మిమ్మల్ని అంతా దగ్గరగా నేను ఒక 4 సంవత్సరాల దాకా చూశాను మేడం. ఇద్దరం కలిసి తిరిగాము, కలిసి పెరిగాము. మీ కష్టం అంతా నాకు దగ్గరగా చూశాను మేడం. మీరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ. అలాగే మీరు కూడా ఎదగాలని మేము కూడా కోరుకుంటున్నాం. కొంచెం చేంజ్ చేసుకొని మీరు కూడా మాకు
ఎడిట్ అయితే చాలు. మేము ఏదో ఒకటి చేస్తాం. ఓకేనా? తప్పకుండా సూపర్ మేడం. సూపర్. ఎస్ సుధా తప్పకుండా మేడం, మేడం. థ్యాంక్ యూ సుధా మేడం. మీరు నిజంగా ఫస్ట్ నుంచి కొంచెం భయంగా ఉన్నారు. మీలాంటి గ్రేట్ లీడర్ ఉండటం వల్లే ఆ దుర్గా మేడం, తద్వారా శివ సార్ కావచ్చు, ఇప్పుడు మూర్తి సార్ కావచ్చు. చూడండి, ఒక వ్యక్తి నిలబడితే నిజంగా ఒక వ్యవస్థను క్రియేట్ చేయొచ్చు అని మనకి మహాగురుజీ ఎంఎస్ఆర్ గారు ప్రూవ్ చేశారు, సురేష్ సార్ ప్రూవ్ చేశారు. మీరందరూ కూడా అదే నమ్మాలి. ఒక వ్యక్తిగానే స్టార్ట్ అవుతాం మనం. మనకి నిలబడటం అంటే ఏంటంటే స్ట్రాంగ్గా ఇదే సిస్టాన్ని పట్టుకొని నమ్మి ముందుకు కనుక అడిగేస్తే ఒక వ్యవస్థ మన కింద వర్క్ చేయడానికి రెడీగా ఉంటుంది. సో అప్పుడు దాకా మీరు నిలబడాలి, ఖచ్చితంగా కనబడాలి, వినబడాలి. అందులో గ్రేట్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుధా మేడం. చాలా మార్పులు వచ్చినాయి మీ మాటలో కావచ్చు, మీరు అటెండెన్స్ కావచ్చు, జూమ్లో ఫీడ్బ్యాక్ ఇవ్వటం కావచ్చు. థ్యాంక్ యూ. త్వరగానే మీకు కూడా త్వరగా మంచి సక్సెస్ అని కోరుకుంటాను మేడం. థ్యాంక్ యూ సార్. యూ. ఎస్ విశాల్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. విశాల్ సార్ అడ్మిట్ ఆప్షన్ ఇచ్చున్నాను. కోటి సార్, మీరు పోస్టర్స్ రెడీ చేయండి, కొంచెం అనౌన్స్ చేద్దాం. ఆంజనేయులు సార్, గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. మంగళగిరి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. హరి సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీకు సార్ సిగ్నల్ లేనట్టుంది హరి సార్. వాళ్ళకి సిగ్నల్ అవుట్ అవుతుంది, మాట్లాడండి సార్ మీరు. సార్ సార్ గుడ్ నాకు మార్నింగ్ సార్. ఆయన సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్, రెస్పాండ్ అవుతుంది బాబు. నాకు ఈ ప్లాట్ఫామ్ చేసిన మా చెల్లికి దుర్గా మేడంకి చాలా చాలా థ్యాంక్స్ సార్. నాకు ఈ ప్లాట్ఫామ్ చాలా పరిచయం చేసినందుకు చాలా వండర్ఫుల్గా చాలా ఇచ్చేసుకుంటున్నాను. తర్వాత హరి సారు, నాగలక్ష్మి మేడం, కోటి సారు, ఆనంద్ సార్కి నా 3 తరాంతరం రుణపడి ఉంటానని కోరుకుంటున్నాను సార్. నాకు చిన్నపిల్లలకి చెప్పినట్టు మన్నాయి మా వదిన ఎట్నే చెప్పేవాళ్ళు సార్. చాలా చాలా వండర్ఫుల్గా ఉంది సార్. నాకైతే చాలా కలెక్ట్ అవుతుంది సార్. ఎప్పుడైతే మీరు నన్ను అయితే గెలిపియాలి ఆంజనేయులు సార్, నేనున్నాను అంటారో నేను మిమ్మల్ని పట్టుకొని నేను ఫాలో అవుతున్నాను సార్. మీరు ఏది చెబితే అదే చేస్తానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఏదైతే మీకు గోల్స్ ఉన్నాయో అది త్వరగా రీచ్ అవ్వాలని నేను ఇది చేసుకుంటున్నాను సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆంజనేయ సార్. నాకున్న టీమ్స్లో గల మంగళగిరి టీం ఒకటి నాకు చాలా ఇష్టమైన బెస్ట్ టీం సార్. థ్యాంక్ యూ. మనందరం గెలవాలి. దానికి మనం మెంటైన సురేష్ సార్, ఆనంద్ సార్ సపోర్ట్ ఖచ్చితంగా, కోటి సార్ సపోర్ట్ ఖచ్చితంగా తీసుకోవాలి. థ్యాంక్ యూ. ఆంజనేయులు సార్. థ్యాంక్ యూ. లాస్ట్ వన్ ఫీడ్బ్యాక్ సార్. తిరుపతి రావు సార్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. వై తిరుపతి రావు సార్, మీకు అడ్మిట్ ఆప్షన్ చూడండి సార్. ఎన్ తిరుపతి రావు సార్, ఎన్వై సార్, మీకు అన్మిట్ ఆప్షన్ చూడండి సార్. రైట్. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. హరి సార్, నాగలక్ష్మి మేడం, నమస్కారం మేడం. తిరుపతి సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. న్యూ లీడర్ అయినా సరే చాలా స్పీడ్ వెళ్తున్నారు సార్. గుడ్ మార్నింగ్ మేడం. మీ జర్నీ చాలా బాగుంది మేడం. అన్ని కష్టాలు పడి చాలా ఉన్నారు. అలాగే మీ గోల్ బ్లాక్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ తిరుపతిరావు సార్. నిజంగా మీకు కూడా మంచి బిజినెస్ ఉంది, ప్రజెంట్ ఇబ్బంది లేదు. బట్ మంచిగా దీన్ని బిలీవ్ చేసి మీ ఉన్న టయాన్ని దీంట్లో చాలా హార్డ్ వర్క్ తో, చాలా స్మార్ట్ వర్క్ తో ముందుకు వెళ్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్, వండర్ఫుల్ లీడర్స్. మీరు అందరూ కూడా హ్యాండ్ రైజ్ చేసిన ప్రతి ఒక్క లీడర్ కూడా నా హార్ట్ఫుల్ విషెస్ చెప్తూ, ఎందుకు సార్ ఇట్లా మరి అంటే ఖచ్చితంగా మనం పెద్ద లీడర్స్ అయినప్పుడు కొంచెం మనం మైండ్ సెట్ మార్చుకోవాలి. అవకాశం వస్తే మంచిది, రాకపోతే మరీ మంచిది. అలా అని మనం నిరుత్సాహపడకూడదు. ఎందుకంటే అందరిని మాట్లాడడం నాకు ఉంటుంది, బట్ ఇలా మాట్లాడుకుంటూ పోతే సమయం చాలా విలువైంది. కాబట్టి ఇప్పుడు రాబోయే మీటింగ్స్ ప్రతి ఒక్కరు వినండి, అనౌన్స్ చేస్తున్నాము. ఈ మీటింగ్స్ మనం అటెండ్ చేయించుకుంటే ఖచ్చితంగా సక్సెస్ 100% అవుతాము. అందులో గ్రేట్ ఇవాళ ఈరోజే సింగరాయకొండ ఉదయం 9 గంటలకు మనం పోస్ట్ స్టేషన్ లీడర్స్ వీలైన తొందరగానే మనం అక్కడికి అందరం కూడా టీముని ప్రమోట్ చేసుకుని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా మనం మీటింగ్ని స్టార్ట్ చేసుకుందాము.
సో సింగరాయకొండ సరౌండింగ్స్ ఎవరైతే ఇప్పుడు మాట్లాడారో హరి సార్, నాగలక్ష్మి మేడం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క లీడరు, మన సరౌండింగ్స్లో ఉన్న లీడర్స్ అందరూ, కందుకూరు టీం కావచ్చు, సింగరాయకొండ మీటింగ్కి అటెండ్ అవ్వండి. అదేవిధంగా ఇదే రోజు మధ్యాహ్నం మళ్ళా 3 గంటలకు తిరుమల కళ్యాణ మండపం. సో గమనించండి లీడర్స్, ఉదయం 9 గంటలకి మనకి సింగరాయకొండ, మధ్యాహ్నం 3 గంటలకి కందుకూరు. సో మీటింగ్స్లోనే అన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చాలామంది లీడర్స్, నాగలక్ష్మి మేడం లాంటి గ్రేట్ లీడర్ కూడా నేను మీటింగ్కి వచ్చి కనెక్ట్ అయ్యాను సార్ అన్నారు. గుర్తుపెట్టుకోండి. సో మీటింగ్ కంపల్సరీగా రావాలి, మన టీంతో రావాలి. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి వెంగళరెడ్డి సార్, ఒక్క నిమిషం నాకు సిఎన్టీ ట్రైనింగ్ పోస్ట్ అప్లై షేర్ చేయండి. రైట్. నెక్స్ట్ వచ్చేసి రేపు 21వ తేదీ మనకి వండర్ఫుల్ ఆపర్చునిటీ సార్. మనందరికీ తెలుసు మనం ఈ చేసే బిజినెస్ ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్. ఈ బిజినెస్లో ఇవన్నీ కూడా ఫుడ్ సప్లిమెంట్స్. అవగాహన లేకుండా చాలామంది మనకు తెలియకుండానే వీటిని చూసి భయపడుతున్నాం. ఇవేమీ కాదు, లేదంటే ఇవి ఎలా తయారవుతున్నాయి, ఎలా వాడాలి, ఎవరు వాడకూడదు అని ఇవన్నీ కూడా నాలెడ్జ్, వండర్ఫుల్ నాలెడ్జ్ ఇవ్వడానికి మన గ్రేట్ ఏపీ ఏఎస్ఎం గారు, ఆనంద్ ప్రసాద్ సార్ గారు మనకి దగ్గరగా వస్తున్నారు సార్. డేట్స్ అనేవి నెలకు కాదు 2 నెలలకు ఒక డేట్ వస్తుంటుంది. బట్ మనకు అదృష్టం, మన లాస్ట్ టైం సింగరాయకొండ, ఇప్పుడు కొండేపి. సో కొండేపి దూరం అని ఎవరో భావించకుండా, కొండేపితో పాటు కందుకూరు, సింగరాయకొండ సరౌండింగ్స్లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ కూడా ఈ ఆపర్చునిటీ మనం వినియోగించుకోవాలి. వండర్ఫుల్. సో 30 రూపీస్ టికెట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ జూమ్ మీటింగ్ అయిపోగానే టికెట్స్ బుక్ చేసుకోండి లీడర్స్. ఎందుకంటే లిమిటెడ్ టికెట్స్ ఉన్నాయి మాత్రం, అదొక్కటే గమనించగలరు. ఆనంద్ ప్రసాద్ సార్ మీరు ఆల్రెడీ దగ్గరగా చూశారు, ఎంత వండర్ఫుల్ నాలెడ్జో. మెడికల్లో 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. అదేవిధంగా ఇందులో మనకి నీట్గా క్లియర్గా అర్థమయ్యేలా చదువుతున్నాడు. సో ఎంతమందిని మన టీంని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టుకుంటే ఈ ఫుడ్ సప్లిమెంట్ అంత అవగాహన ఉంటుంది. మీరు వెళ్ళి ఇది వాడండి అని చెప్పకుండా తెలివైన పని ఏంటంటే తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెట్టండి. సింపుల్గా వర్క్ అయ్యిద్ది. నేను కూడా చాలా పెద్ద టీంతోనే రాబోతున్నాను కాబట్టి మీరందరూ కూడా మీ మెయిన్ లైన్స్తో పాటు సైడ్ లైన్లు కూడా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టగలరు. ప్లీజ్ ఒకసారి గమనించండి. నెక్స్ట్ 25 కావలి, మనందరం కూడా గమనించండి. గురువు గారు ఇప్పుడు చాలా పెద్ద టీం, అది మీ అందరికి తెలుసు. సో అవకాశం ఉన్న కాడ మన టీంని తీసుకెళ్ళి కూర్చోబెట్టుకొని మనం టీమ్స్ని యాక్టివేషన్ చేసుకోవాలి కాబట్టి 25వ తేదీ కావలి. సో ప్రతి ఒక్కరు ఈ యొక్క మీటింగ్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ 28 వండర్ఫుల్ ఈవెంట్. సేమ్ గురువు గారు మనకి కందుకూరు ఇస్తున్నారు. కందుకూరుతో పాటు ఒకే రోజు 4 సెమినార్లు చేస్తున్నారు. సో ఆ 4 సెమినార్లు ఎక్కడి నుంచి అంటే మార్కాపురం ఉదయం 9 గంటలకు, నెక్స్ట్ వచ్చేసి మనకి వినుకొండ 11 గంటలకు, గమనించండి. తర్వాత ఒంగోలు మధ్యాహ్నం 1 గంటకి, కందుకూరు సాయంత్రం 3 గంటలకి మధ్యాహ్నం. సో ఒకరోజు 18 లక్షలు తీసుకునే వ్యక్తి 4 మీటింగ్లు అటెంప్ట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మనం ఎదగాలంటే మనం కూడా ఈ మీటింగ్స్కి అటెండ్ అవ్వాలి మన టీం తోటి. సో మార్కాపురంలో మన టీం ఉంది, అక్కడ టీంకి మనం ప్రమోట్ చేయొచ్చు, అక్కడ మీటింగ్ ఉందని, ఇక్కడ నుంచి కూడా బిజినెస్ చేయొచ్చు అని చెప్తున్నాను. సో ప్రతి ఒక్క లీడర్ కూడా ఏ లీడర్ మాట్లాడినా దాంట్లో పాజిటివ్ తీసుకొని నెగిటివ్స్ ఏమైనా వదిలేయండి. అందరం కలిసి ఎదగాలి, ఎదిగే బిజినెస్ కాబట్టి అందరిని ఒకరినొకరు గౌరవించుకుంటూ ఈ మీటింగ్ ఉపయోగించుకుంటూ ముందుకెళ్దాం లీడర్స్. థ్యాంక్ యూ. ఇంకేమైనా మీటింగ్స్ మిస్ అయ్యి ఉంటే అన్నీ కూడా మనకి గ్రూప్స్ వస్తుంటాయి, గ్రూప్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఎవరైతే జూమ్లో పార్టిసిపేట్ చేశారో, జూమ్ని లీడ్ చేసిన వెంగళరెడ్డి సార్ కావచ్చు, ఇవాళ గెస్ట్గా వచ్చినటువంటి నాగలక్ష్మి మేడం, హరి సార్కి నా హార్ట్ఫుల్ విషెస్ చెప్తూ త్వరగా మనం సింగరాయకొండ మీటింగ్కి, కందుకూరు మీటింగ్కి రెడీ అయ్యి రావాలని కోరుకుంటూ ఈరోజు జూమ్ సెషన్ ముగిద్దాం లీడర్స్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, విష్ యూ వెల్త్. తిమోతి సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్లీజ్ క్లోజ్ ద సెషన్ సార్. ఓకే సార్.